మహిమ ఘనత ప్రభావాలు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మన ప్రభునకే కలుగునుగాక. కూడి వచ్చిన అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రార్థనల వల్ల క్షేమంగా 13వ తేదీ రాత్రి హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంకి చేరుకున్నాం. 26వ తేదీ ఉదయకాలం శంషాబాద్ విమానాశ్రయంకి యెరూషలేము నుంచి 26వ తేదీ వచ్చేసాం. అదే రోజు ప్రయాణమై 26వ తేదీ సాయంత్రానికి మనుగూరు చేరుకున్నాం. మరి 26 సాయంత్రం మే 13 రాత్రి అక్కడ ఉండి మరి రాత్రి 12 తర్వాత విమానం ఎక్కడం జరిగింది. 12 తర్వాత అంటే 14వ తేదీలో అడుగుపెట్టాం. ఇంచుమించు అప్పుడు టైం 2 లేకపోతే 2:30 అవుతుంది. ఎక్కి బెహరాన్లో దిగాం. విమానం దేశం బెహరాన్ అనే దేశంలో దిగాం. అక్కడ ఒక గంటన్నర ఉండి మరలా ఇంకొక విమానం ఎక్కి కైరోలో దిగాం. కైరో అంటే అదంతా ఐగుప్తు. అక్కడ నుంచి ఐగుప్తు, కైరో నుంచి మౌంట్ కేథరిన్, సీనాయి కేథరిన్ అని ఆ ప్రాంతాలకి చేరుకున్నాం. అక్కడ ఈజిప్టు పిరమిడ్స్, మరి అక్కడ మోషే ఎక్కడైతే ఐగుప్తు నుంచి అరణ్యం సీనాయి కొండ అనే ప్రాంతాలకి ఇసుక తుఫాన్ల మధ్య ప్రయాణం పెట్టాడు. అల్పకాల పాప భోగములు అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం ఎంతో మంచిది అని తనకున్నటువంటి సౌఖ్యాలు, సుఖాలు, రాజభోగాలు, ఫరో కుమార్తె యొక్క రాజకుమార్తె యొక్క కొడుకుని అని అనిపించుకోవడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే దేవుని ప్రజలు బాధపడుతూ ఉన్నారు, హింసించబడుతున్నారు, వెట్టి చాకరీ చేస్తున్నారు. వాళ్ళని ఎలాగైనా నా దేవుడు విడిపిస్తాడు అని అది వదిలి అరణ్యానికి వెళ్ళిపోయాడు. తన మామ ఉన్నటువంటి ప్రాంతాలకు వెళ్ళాడు. చాలా క్రూర మృగాల మధ్యలో ప్రయాణం. ఇసుక తుఫాన్ వస్తే మామూలుగా ఉండదు. సరసర మన బ్లేడ్ వీరులా ఎవరు ఉంటారు కదా, డ్రగ్స్ తీసుకొని కోస్తూ ఉంటారు. అలాగా తుఫాను వచ్చినప్పుడు ఆ ఇసుక కోస్తూ ఉంటుంది. అయినా షాల్వా లాంటిది కప్పుకుంటూ లేచుతూ కూర్చుంటూ ప్రయాణం చేస్తూ వెళ్ళిపోయాడు. అప్పుడు మామ, అలాగే మామ కూతురు వాళ్ళంతా మోషే రావడం చూసి నీళ్ళు పోసిన స్థలం మరి ఆ కేథరిన్ వరకు ఆ ప్రయాణం సాగింది. మేము కూడా కైరో నుంచి అలాగా మోషే వెళ్ళిన బాటలో వెళ్తూ వచ్చాం. ఇంచుమించు 2-3 రోజులు పట్టింది. 2-3 రోజులు ఈజిప్ట్లోనే ఉన్నాం, కైరో ప్రాంతంలోనే ఉన్నాం. కింద బర్నింగ్ బుష్ అని మండుచున్న పొద, పైన సీనాయి కొండ. అక్కడికి నేను అంతకుముందు వెళ్ళినప్పుడు ఆ కొండ ఎక్కాను కనుక ఈసారి సీనాయి కొండ ఎక్కలేదు. ఒంటి మీద ప్రయాణం చేయాలి, అక్కడి నుంచి మరలా ఎక్కాలి. మరి అది కాకుండా వేరే చాలా కొండలు, చాలా లోయలు, ఎక్కడం దిగడం, ఇంచుమించు ఉరుకులు పరుగులతో కూడినటువంటి సమయం. నిద్ర తక్కువ, ప్రయాణం ఎక్కువ. మరి అలాంటి ప్రాంతాలలో చాలా ఎర్ర సముద్రం ఆ స్థలంలో దిగి అక్కడ దాన్ని వివరణ మరి శౌర్యబాబు గారు దైవజనులు చెబుతున్నప్పుడు విని ప్రభువుని మయంపరిచాం. మరి 70 ఈత చెట్లు, అలాగే నీటి ఊట. అక్కడే ప్రార్థన చేసినప్పుడు మోషే ఆ దారిలో నీటి ఊట పుట్టింది. బావులు ఉన్నాయి, 70 ఈత చెట్లు. అప్పట్లో బైబిల్లో చెప్పబడినటువంటి మాటలు ఇప్పుడు చాలా విస్తారంగా అయినాయి. బావులు కూడా ఉన్నాయి, ఒక్క బావిలో మాత్రం నీళ్ళుంటాయి. అలాగా ఆ ప్రదేశాలన్నీ చూసుకుంటూ వెళ్ళాం. అక్కడి నుంచి ఇక ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళిపోయాం. ఇజ్రాయెల్ దేశం, పాలస్తీనా రెండు కలిసే ఉంటాయి. మరి అక్కడ పాలస్తీనాలో ఉన్నటువంటి వాళ్ళు ఇజ్రాయెల్ దేశాన్ని, యెరూషలేముని చాలా మట్టుకు వాళ్ళ స్వాధీనంలోనికి తీసుకున్నారు. అక్కడ ఏడుపుల గోడ లేక ఇజ్రాయిలీలు నివసించే స్థలం మోరియా పర్వతం అని
ఉన్నటువంటి స్థలంలో ఇస్సాకును ఎక్కడైతే అబ్రహాం బలి ఇవ్వడానికి తీసుకెళ్ళాడో అదే స్థలంలో దావీదు కుమారుడైన సొలొమోన్ మందిరం కట్టాడు. ఆ మందిరాన్ని మరి వారి కోసమే, ఇజ్రాయిల్కే, యూదులకే, మరి ఇజ్రాయిల్ దేశానికే, తన పిల్లలకే ఉండాలని దేవుడు స్వాస్థ్యంగా ఇచ్చాడు. వారికి అపాయం వచ్చినప్పుడు కోడి తన పిల్లల్ని రెక్కల కింద కాపాడే విధంగా ఆయన కోడిలాగా 2 సార్లు, కోడి కొక్కో అంటుంది గద్ద వచ్చినప్పుడు, అలాగా 2 సార్లు
16 అధ్యాయాలు కూడా చదివి అక్కడ ఉన్నటువంటి దేశాలు, గ్రామాలు, బైబిల్లో గ్రామాలు అనే ప్రాంతాలు ఇప్పుడెళ్ళి చూస్తే పెద్ద 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 సిటీ, టౌన్, గొప్ప దేశాలుగా ప్రపంచ దేశాలన్నీ అక్కడికి వచ్చి దర్శించే గొప్ప పట్టణాలు అయిపోయినాయి. ఆ 16 అధ్యాయాల్లో సమయాన్ని బట్టి కొన్ని ఆ ప్రదేశాలు నేను మీకు చూపించి, ఎక్కడైతే నించున్నామో, ఎక్కడైతే ప్రభు తిరిగినటువంటి అడుగుపెట్టిన స్థలాలు ఉన్నామో అవి మీకు చూపిస్తాను. 1వ అధ్యాయం నుంచి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ అధ్యాయాల్లో కైసరయ, గలిలయ, మరి బేతనయ, ఇలాగా చాలా విలువైనటువంటి ఆ ప్రదేశాల పేర్లు అక్కడ రాసుంటాయి. అక్కడ ఎక్కడైతే మేము నిలవబడ్డామో ఆ వచనాన్ని చూపించి మనం చూసి అవి మనం ధ్యానించుకుందాం. యేసు ప్రభు నామములో మనం ప్రార్థన చేసిన యేసు ప్రభు ఎక్కడైతే ఆయన అడుగుపెట్టాడో అలాంటివి చదువుకోవడం, లేక నేను వెళ్ళి చూసిన స్థలం, నేను చూసిన యెరూషలేములోనే కాదు, ప్రభువు 24 సంవత్సరాలు సొంత ప్రజలైనటువంటి నజరేతులో, తన సొంత ప్రజల మధ్యలో కూడా నజరేతులో 24 సంవత్సరాలు యేసయ్య ఉన్నాడు. ఆ స్థలంలో యేసయ్య ఉన్నటువంటి ప్రాంతంలోకి అడుగుపెట్టాం. ఎక్కడైతే ఉలి పట్టుకొని, దుగోడ పట్టుకొని చెక్కాడో, వడ్రంగి పని చేశాడో, 24 సంవత్సరాలు అక్కడ. మరి యోసేపు ఇంట్లో కన్యామరియా మరి వివాహం అక్కడే చేసుకుంది. మరి అవన్నీ మీకు ఫొటోస్ చాలా పెడుతూ వచ్చాను, ఇంకా కొన్ని పెట్టలేదు. అవి వీలైతే ఈరోజు సాయంత్రం మరికొన్ని కూడా మీకు పెట్టడం జరుగుతుంది. అక్కడ 24 సంవత్సరాలు నజరేతులోనే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ స్థలంలో నిలబడడానికి కన్యామరియా ఎక్కడైతే నీళ్ళ బిందె పట్టుకొని నీళ్లు తోడుకొని వెళ్తుందో, ఎక్కడైతే గాబ్రియల్ ప్రత్యక్షమైందో ఆ స్థలంలో అడుగుపెట్టి ఆమె గురించి మరింత సుచరిత్ర, అటు తన భర్తగా ఉన్న యోసేపు, ఆయన ఉన్న ఇల్లు, ఆ పరిసరాలు, వడ్రంగి పని జరిగినటువంటి స్థలంలో అవన్నీ కూడా విని అక్కడ ఉండి ఒక్కొక్క స్థలంలో మరి ఒక్కొక్కరు ప్రార్థన చేసేవాళ్ళు. ఆ స్థలంలో ఉండి రావడానికి దేవుడు కృపించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి చూడండి, నజరేతులో యేసు ప్రభు ఉన్న సమయాలలో ఆయన ప్రార్థించాడు, వాక్యం చెప్పాడు. కానీ వాళ్ళు అనేవాళ్ళు వడ్రంగవాని కుమారుడు, యోసేపు కుమారుడు కదా ఈయన అని యేసుప్రభు కోసం చెప్తూ ఆయన గురించి ఒక రకంగా అపహాసంగా మాట్లాడుతున్నటువంటి స్థలం అదే. మరి ఆయన గురించి అక్కడ ఉన్నటువంటి ఆ స్థలంలో మేము ఎక్కడైతే అడుగు పెట్టామో ఆ స్థలంలో ప్రభువును చూసే వారు ఏమన్నారంటే అలాంటి పదాలు పలికారు. అందుకని బైబిల్ ఏముంటుందంటే ప్రవక్త స్వదేశంలో ఘనత నొందడు. స్వదేశం అంటే ఏ దేశం? అది నజరేత్. ఏ దేశం? ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు అక్కడ? 24 సంవత్సరాలు ఉన్నాడు. కానీ అక్కడ ఘనత లేదు. ఆ ప్రాంతాన్ని దర్శించడానికి దేవుడు కృపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అక్కడ కూడా అందరూ సాయబులు, ముస్లింలు, లేకపోతే అన్యులు వాళ్ళ స్వాధీనంలోకి వెళ్ళిపోయింది. అంటే కొన్ని ప్రాంతాలు నజరేతులో కొన్ని మందిరాలు సంరక్షించబడ్డాయి. యూదులు లేక ఆర్సేం వాళ్ళు చాలా వాటిని సంరక్షించి భద్రపరిచి దాన్ని ఉంచారు. మరి ఆ ప్రాంతాల్లో ప్రభువుని ఎరగినటువంటి వాళ్ళు ఇంకా వాటన్నిటిని కూడా స్వాధీనపరచుకోవడానికి ఎంతో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ నజరేతులో మరి యేసు ప్రభు ఉన్నటువంటి ఇల్లు, లేదా వడ్రంగి పనిచేసిన ఇల్లు, యోసేపు ఉన్న ప్రాంతం, కన్యామరియా ఉన్నటువంటి ప్రాంతాలు మాత్రం చాలా చాలా కొన్ని మందిరాలు భద్రపరచబడ్డాయి. పెద్దగా విలువైనటువంటి సంపదలతో కూడినటువంటి స్థలాలు. మరి గమనించి చూడండి, ఇజ్రాయేలు దేశంలో, ఇజ్రాయేలు ప్రాంతంలో మరి అక్కడ వెళ్తూ ఉంటే
ఈ యెరూషలేమ అని పిలిచినటువంటి స్థలంలో కోడి బొమ్మ ఉందని చెప్పాను కదా, అదే యెరూషలేము కొండ మీద ఆ మందిరముకి దగ్గరలో ఇంకా కొంచెం ముందుకెళ్ళి చూస్తూ ఉంటే నడుచుకుంటూ అదంతా నడుచుకుంటూనే వెళ్ళాలి. ఇంచుమించు చుట్టూ అంతా నడిచి చూడాలంటే ఉదయం మొదలు పెడితే సాయంత్రం అయిపోయింది. అంత స్థలం అన్నమాట, అంత నడికే. ఆ పక్కన చూస్తే పైన ఇంకొక కోడి బొమ్మ ఉంది. ఆ కోడి బొమ్మ అక్కడ ఎందుకుందంటే అది పేతురు ఎప్పుడైతే అబద్ధం ఆడతాడో అప్పుడు కోడి కూసినటువంటి స్థలం. ఇటువైపు యెరూషలేము కొండ మీద ఈ కోడి కోడి తన రెక్కల కింద కప్పడానికి పిలిచినట్టు నేను యేసుప్రభు పిలిచిన విషయం కొరకు గుర్తుగా పెట్టారు. అటువైపు కోడి 3 సార్లు బొంకినప్పుడు కోడి కోసినటువంటి స్థలం. అయితే ఎక్కడైతే బొంకాడో అదే స్థలంలో, పేతురు బొంకిన స్థలంలో మేము అడుగుపెట్టాం. అక్కడ ఒక చిన్నది ఒక ఆడ మనిషి, నువ్వు వాళ్ళతో కూడా ఉన్నవాడివి కదా అనే ఆ స్త్రీని ఒక రాతితో అలా బొమ్మనేశారు. ఇటు ప్రక్కన పేతురుని వేశాడు, అక్కడ ఇంకా కొంతమంది సైనికులను వేశాడు. అయితే ఆ బొంకినప్పుడు యేసుప్రభు ఇలాగా ఆ పేతురు ఉన్న చోటకి కొంచెం ఆగి దయగా పేతురు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి అలా వెళ్తున్నప్పుడు అది ప్రభు చూసినప్పుడు ఆ దయగల ఆయన కళ్ళను పేతురు తట్టుకోలేక ఏడవడం మొదలు పెడతాడు, పరితాపం చెందుతాడు, దుఃఖపడుతూ రోధిస్తూ ఉంటాడు. అది ఆ ఒక్కరోజుతో కాకుండానంట అక్కడ హిస్టరీ చరిత్ర బండల మీద వాటి మీద రాసుంది. అక్కడ దైవజనులు మరి శౌరిబాబు గారు వివరించారు. అతను జీవితకాలంలో ఇంకా అతను తలక్రిందులుగా సిలువ వేయబడే వరకు కూడా ఆయన ఏడుస్తూనే ఉండేవాడంట. ఏడ్చి పేతురు కళ్ళు లోపలికి వెళ్ళిపోయి గొయ్యిలు పడ్డాయంట. అంటే అంత పశ్చాత్తాపడ్డాడు. ఆడింది అబద్ధం ఒకటే, ఒక చిన్న తప్పే, కానీ జీవితకాలం అంతా కూడా ఏడుస్తూ దేవుని సేవ చేయడానికి మరి తలక్రిందులుగా యేసయ్య కోసం సిలువ వేయబడడానికి హతసాక్షిగా మారి ఎంతో గొప్ప సేవ చేసినటువంటి స్థలంలో అడుగుపెట్టి ప్రభువును మహిమపరిచాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మళ్ళా అలాగా మరి యేసు ప్రభు పేతురును చూశాడు కదండి. అతను ప్రభువుని తీసుకెళ్తూ ఊపుకుంటూ తీసుకెళ్ళి ప్రభువుని హింసించేది మనం కొంత మట్టుకే చూస్తూ ఉంటాం. కానీ చాలా అక్కడ చూస్తే భయంకరంగా హింసించినటువంటి గుహలు, మరి లోతైన స్థలాలు చూసాం. యేసయ్యని హింసించినటువంటి స్థలం ఆ యెరూషలేం అంతా. స్టేషన్స్ ఉంటాయి అక్కడ, ఎక్కడెక్కడైతే ప్రభు శిలువ ఆయన మీద పడిపోతుంటాడో, శిలువ పక్కన పడేసి పడిపోతుంటాడో అలాంటి స్థలాలన్నీ ఒక్కొక్క స్టేషన్లో ఆయన గురించినటువంటి చరిత్ర స్పష్టంగా వ్రాయబడింది. అవన్నీ కూడా ఇప్పుడు మార్కెట్ లాగా ఒక వీధుల్లాగా ఉన్నాయి. అవి కూడా యూదుల యొక్క స్వాధీనంలో ఉంటూ ప్రపంచ దేశాలన్నీ కూడా పర్యాటక కేంద్రంగా ప్రాంతాలకి వస్తూ వెళ్తూ ఉంటారు. అందులో చాలా రాబడి వారికి వస్తుంది కాబట్టి అవి అలా కాపాడబడుతున్నాయి. మరి ఆ ప్రభు అక్కడి నుంచి అలా వెళ్తూ ఆ ప్రభుని తీసుకెళ్తూ గొలుసులతో కట్టి తీసుకెళ్ళి చాలా ఎత్తైనటువంటి స్థలం కదా కొండ, ఒక లోయలాగా ఉంటుంది కింద. ఇక్కడ నుంచి ఆ అంజూరపు చెట్టు దాకా లోతుంటుంది. అక్కడి నుంచి యేసుప్రభుని గొలుసులు తాడు కట్టి మెల్లిగా దించలేదు, అక్కడి నుంచి అలా వదిలేస్తే ప్రభువుకి అక్కడ ఉన్నటువంటి ఆ రాళ్ళు అవి ఇవి ఆ భయంకరమైనటువంటి కొండ కొసలు అన్నీ కూడా కొట్టుకుపోయి ముక్కలుగా అయిపోయి అలా కింద పడిపోయాడు. అంత భయంకరమైనటువంటి స్థలాలు అక్కడున్నాయి. మరి అలాంటి స్థలంలో ఉండి చూచి ప్రార్థన చేసుకొని రావడానికి దేవుడు కృపించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఆయన హింస అనేది చాలా భయంకరం. అదే యెరూషలేము కొండ మీద ఇంకా ఆ ప్రభు మరి ఎక్కడెక్కడైతే యేసయ్యని తిప్పారో, యేసయ్య తిరిగిన స్థలాలన్నిటిని కూడా మమ్మల్ని తిప్పడం జరిగింది. మరి మనకి బైబిల్లో చూసాం కదా, ఆయన్ని బాగా కొట్టి చర్మం అంతా కూడా ఒక దున్నబడినట్లుగా, వీపంతా దున్నబడినటువంటి ఆయనకి ఎర్రటంగి వేసి ఆయన్ని దేశాధికారి దగ్గర ఎక్కడైతే నిలవబడతారో అదే ప్రాంతంలో నిలవబడి ఆయన గురించి మరలా కొన్ని విషయాలు వివరణ విని మరలా అక్కడ మోకరించి ప్రార్థన చేసుకోవడం జరిగింది. దేవునికి స్తోత్రం. ఒక కర్రనిలాగా ఒక రెల్లునిలా ఇచ్చి ఇలా పట్టుకొని ఆయన్ని అపహాస్యం చేస్తున్నటువంటి స్థలం.
మరి ఆయనకి వాడినటువంటి ఆ ముళ్ళు కూడా ఇందా చెప్పాను కదా, యెరూషలేమా యెరూషలేమా అని పిలిచిన కోడి బొమ్మ ఉందే, అక్కడ నుంచి వెనక భాగానికి వెళ్ళి చూస్తే యేసుప్రభుకి ఏ ముళ్ళైతే పెట్టబడ్డాయో అక్కడ ఒక ముళ్ళ చెట్టుని గుర్తుగా పెట్టారు. అక్కడ నుంచి చూస్తుంటే యెరూషలేం పట్టణం అంతా కూడా కనిపిస్తుంటుంది. ఆ ముళ్ళని ప్రభువుకి వాడడం జరిగింది. ముందు ఈ నొసట పొడుగైనవి విషపూరితమైన 3 లోపలికి దిగిపోయినట్లుగా మరి అక్కడ చరిత్ర చెప్పబడుతుంది. అక్కడ దైవజనులు చెప్పారు. చుట్టూ కూడా మేకులన్నీ కూడా లోపలికి వెళ్ళిపోయినాయి. విషపూరితమైనటువంటి స్థలం. మరి చూడండి, ప్రభు గురించి ఎన్నెన్నో విలువైన ఆ స్థలాలు చూడడమే కాకుండా అదంతా చాలా ఉంది. ముగించుకొని వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి యోర్దానుకు వచ్చేసాం. జోర్డాన్ అంటారు కదా, జోర్డాన్ దేశం. ఆ ప్రాంతంలో యేసుప్రభు ఎక్కడైతే బాప్తిస్మము పొందాడో ఆ ప్రాంతానికి అక్కడ 2 భాగాలు. ఇది యోర్దాన్ నది అయితే అటువైపు నుంచి బాప్తిస్మలు ఇవ్వచ్చు, ఇటువైపు నుంచి వచ్చి బాప్తిస్మలు ఇవ్వచ్చు. ఇంచుమించు ఇంతే వెడల్పు ఉంటుంది, ఇంకొంచెం వెడల్పు ఎక్కువ ఉంటుంది, పారుతూ ఉంటుంది యోర్దాన్. చాలా ఒక ఊట, ఎప్పుడో పుట్టినటువంటి ఊట అది. ఆ ఊట ఇప్పటికీ కూడా ఆగిపోకుండా నీళ్ళు వస్తున్నాయి. కానీ కొన్ని వందల కిలోమీటర్లు ఆ నది చాలా వేగంగా, మరి 100 కిలోమీటర్ల వేగం అలాగా వెళ్తుందేమో అనిపిస్తుంది. చూస్తే కళ్ళు తిరిగేంతగా వెళ్తూ ఉంటుంది. అయితే అది ఒక పాయ, ఒకవైపు మామూలు అంత ఫోర్స్ ఉండదు, మామూలుగా ఉంటుంది. అక్కడ 2 రకాలుగా ఇట్నుంచి అటునుంచి బాప్తిస్మాలు తీసుకుంటారు. యేసు ప్రభు తీసుకున్నటువంటిది ఎక్కడైతే ప్రభు వచ్చాడో ఆ స్థలానికి వెళ్ళాలంటే ఇంచుమించు ఒక $18 లేదా ఒక 1800 కట్టి అటువైపు దిగాలంటే అటువైపు వెళ్ళాలంటే ఒక 1/2 కిలోమీటర్ వరకు నడుచుకుంటూ వెళ్ళాలి. అరణ్య ప్రదేశంలో బాప్తిస్మిచ్చి యోహానని రాసింది కదా, కొండ తేనె మిడతలు తింటూ ఉన్న స్థలం అదే. బాప్తిస్మిచ్చి యోహాను చాలామందికి బాప్తిస్మిచ్చింది కూడా అక్కడే. యేసు ప్రభు మరి ఆయన ఉపవాసం ఉండి మరి బాప్తిసం తీసుకొని ఉపవాసం ఉండినటువంటి ఆ పరిసరాలన్నీ కూడా అటువైపే ఉంటాయి. అక్కడ మరి డబ్బులు కట్టి ఆ స్థలానికి వెళ్ళడానికి చూడడానికి దేవుడు కృపించాడు. అలాగే మరి దైవజనులు పాస్టర్ జబరాజు గారు నేను కలిసి వారి కుమార్తెకు కుమారుడికి బాప్తిసం ఇవ్వడానికి కూడా ప్రభు కృపించాడు. అలాగే వచ్చినటువంటి విశ్వాసుల కుటుంబంలో ఇంకొక బ్రదర్ కూడా అక్కడ బాప్తిసం ఇవ్వడానికి దేవుడు కృపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అక్కడ డబ్బులు కట్టడమే కాదు, మరలా అక్కడ దిగాలంటే ఈ అంగీతో వెళ్ళకూడదు, ఒక అంగీ కొనుక్కోవాలి. అప్పట్లో అంటే దానికి సంబంధించింది. దానికి ఒక $18 తీసుకున్నారు. అదొక $1800 దాకా అవుతుంది. అది తెచ్చుకొని నిన్న రాంబాబు మన ఐజయా కూతురికి కొడుకు బాప్తిసం అంటే అదే అంగి వేసుకొని రేగలగంటలో 2 బాప్తిసం ఇచ్చాను. హల్లెలూయా. మరలా ఈసారి యెరూషలేంకి వెళ్తే దీన్ని జాగ్రత్తగా ఉంచుకుంటే మరలా $18 పెట్టి కొనే పని ఉండదు. అయితే వేరే స్థలాలలో $6 కూడా అమ్ముతారు. 6 అంటే $85, $1 అంటే అలాగా $6 ఇచ్చి కూడా తీసుకోవచ్చు. అట్లాగా ఆ పరిసర ప్రాంతాల్లో మరి ప్రార్థన చేసుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. చేసినటువంటి మేలును బట్టి ఒకసారి దేవునికి హల్లెలూయా చెబుదాం ఒకసారి స్తోత్రం చెబుదాం ఒకసారి యేసయ్యకి స్తోత్రం 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 చెబుదాం. స్వరమైతే స్తోత్రం చెబుదాం. ఆమె మరి ఆ యోర్దాను చాలా ప్రాంతాలకి ఇటువైపు అటువైపు మరి యెరూషలేముకి వెళ్తున్న ప్రయాణంలో ఒకవైపు ఉంటుంది ఒక షిప్ వెళ్ళడానికి, అదొక భాగం యోర్దానికి జోర్దాన్ దేశానికి వెళ్ళడానికి. మరి ఆ ప్రాంతాలు అటు ఎర్ర సముద్రం ఇటు యోర్దాను, ఎర్ర సముద్రం చీల్చబడడం యోర్దాను వెనక్కి మళ్ళడం కూడా ఆ ప్రాంతాల్లో కూడా అడుగుపెట్టడం జరిగింది. తర్వాత ఎక్కడైతే ఎరికో గోడలు కూలిపోయినాయో ఆ ప్రాంతాల్లో కూడా మరి అడుగుపెట్టి ప్రార్థన చేసుకోవడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యోర్దాను ఎదురైనా హల్లెలూయా. ఇప్పుడు మనం
మామూలుగా పాడుకుంటే మీ ఎదుట ఉన్న యోర్దాను వెనక్కి మలదు, కానీ విశ్వాసంతో పాడుకుంటే తప్పకుండా నేటి యోర్దాను లేక మీ ముందున్న యోర్దాను యేసు నామములో వెనక్కి మల్లునుగాక. అందరూ చప్పలు కొట్టి పాడదామా? యోర్దాను ఎదురైనా ఎర్ర సముద్రము పొంగి పొర్లినా, యోర్దాను ఎదురైనా భయము లేదు జయము మనకే, భయము లేదు జయము మనకే, విజయ గీతం పాడదను విజయ గీతం. హోసన్నా హోసన్నా జయం మనకే. ఆమేన్. దేవుడు మీకు కూడా జయం ఇచ్చునుగాక. ఆ యోర్దాను దగ్గరికి ఎక్కడైతే అది చీల్చబడిందో అక్కడికి వెళ్ళినప్పుడు ఈ పాటే అందరం పాడుకుంటూ వెళ్ళాం. బస్సులో ఉన్నప్పుడు పాడుకునే వాళ్ళం, కిందకి దిగితే కింద పాడేవాళ్ళం. అలాగా విజయోత్సాహంతో యెరూషలేము యాత్ర చేయడానికి మీ ప్రార్థనలు బట్టి మరి క్షేమంగా వెళ్ళడానికి తిరిగి రావడానికి దేవుడు కృపించాడు. ప్రైజ్ ది లార్డ్. ఇకపోతే యోర్దాను ఊట ఎక్కడైతే పుట్టిందో అక్కడికి వెళ్ళామని చెప్పాం కదా. ఆ యోర్దాను అనేది పుట్టినటువంటి ఆ స్థలానికి వెళ్ళినప్పుడు ఇది వేరు అది వేరు. బాప్తిసం ఇచ్చిన స్థలం వేరు. ఇంకా భయంకరంగా కొన్ని 100 కిలోమీటర్లు లేక 50 కిలోమీటర్ల వేగంతో పొర్లుతూ వెళ్తున్న కాలవ లాంటి వేరు. మరి ఇంకా లోపలికి వెళ్తుంటే అదే యోర్దాను అనే స్థలంలోకి లోపలికి ఒక అడవిలా ఉంది. అది అక్కడ నక్కలు ఉంటాయి జాగ్రత్త అన్నారు. ఆ నక్కలు కనిపిస్తే ఎగిరి ముందు మనిషి మీద పడి గీరడం కాదు, కానీ ఎగరడం రావడం గొంతు పట్టుకుంటుందంట. అయితే పగలు కాబట్టి లేవు, సాయంత్రం మాత్రం అలాగా అక్కడ జరుగుతుంటుంది. సూర్యుడు అస్తమించే లోపు అక్కడ నుంచి మేము బయటకు వచ్చేసాం. దేవునికి స్తోత్రం. అక్కడ ఎక్కువగా సింధూర వనాలు మేము చూసాం. బైబిల్లో మస్తకి వృక్షం, సింధూర వనాలు ఇవన్నీ రాసున్నాయి కదండి. ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనంలో అబ్రహాం ఉన్నటువంటి ప్రాంతాలలో ఆ సింధూర వనాలు ఉన్నాయి. అవన్నీ అక్కడ ఉన్నాయి. అవన్నీ అక్కడ ఎందుకున్నాయంటే ఇంచుమించు అక్కడ నుంచి చూసిన తర్వాత బయటకు వచ్చి అటువైపు వెళ్ళిన తర్వాత అక్కడ అబ్రహాం గేట్ అని ఉంటుంది. అంటే దేవుడు అబ్రహాముని ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాము నేను చూపించే దేశానికి వెళ్ళు అన్నాడు, కానీ అడ్రస్ ఇవ్వలేదు. అడ్రస్ ఇవ్వడం ప్రభు మర్చిపోలేదు. అడ్రస్ ఇవ్వవా అని చెప్పి ఈయన అడగలేదు. అయితే అటు ఆయన అబ్రహాం ఎటు వెళ్ళాలో తెలియక ప్రయాణం చేశాడు. కల్దీల దేశంలో నుంచి ప్రయాణమై మేము సిరియా దేశంలోనికి వెళ్ళలేదు, కానీ మేము మా కనుచూపు మేరల్లో సిరియా దేశం చూసాం. ఆఫ్రికా ఖండంలో ప్రయాణం చేసాం. మరి రకరకాల దేశాలు దూరంగా మోషేని మౌంట్ నెబో మీద ఉండి చూడమన్నట్టుగా చాలా దేశాలు చూస్తూ వచ్చాము. అలాగే ఈ జోర్డాను అరణ్యము లోపలికి వెళ్ళి అవి చూసి బయటికి వచ్చిన తర్వాత సిరియా నుంచి అలాగ ఒక గీతలాగా ఉంటుంది చాలా దూరంగా కొండ మీద. ఆ కల్దీల దేశం నుంచి సిరియా మీదుగా అలాగ వచ్చి ఇక ఇజ్రాయేలు దేశంలోనికి వెళ్ళడానికి, కనాను దేశంలోనికి వెళ్ళడానికి, ఆ యెరూషలేము ఆ ప్రాంతాలకి హెబ్రోనుకి వెళ్ళడానికి ముందుగా ఒక గేటు కట్టుకున్నాడు. దాన్ని అబ్రహాం గేట్ అంటారు. అది అక్కడ కూడా ఉండి ప్రార్థన చేసాం. ఒక నమూనా కూడా అదంతా శిథిలావస్థలో ఉంది కాబట్టి మంచిగా ఇప్పుడు ఒక నమూనాలాగా దీనికంటే అంత పెద్దగా కడితే దాని వివరణ అక్కడ దైవజనుల ద్వారా మరి గైడ్ ద్వారా వినడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఇప్పటికీ అది ఒక విలువైనటువంటి స్థలం. అప్పటికే సూర్యుడు అస్తమిస్తున్న సమయం అయిపోయిందని చెప్పాను కదండి. 5:30 అలాగ అవుతుంది. వాళ్ళంతా అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ వచ్చి టైం అయిపోయింది, వీరు ఇంకా వెళ్ళిపోవాలని చెప్పి అలా బలవంతం చేస్తుంటే వేరే ప్రాంతాల్లోకి వెళ్ళిపోయాం. ఈ జోర్డాన్ అరణ్యంలోనికి వెళ్ళి అక్కడ చాలా చూసామండి. బైబిల్లో మరి ఇజ్రాయిలు రాజులలో కొందరు అన్య సంబంధమైనటువంటి వాటికి బలిపీఠాలు అక్కడి నుంచి
ఇక్కడి నుంచి అక్కడి దాకా ఉంటుంది. ఆ 4 ఇలా బలిపీఠాలు కట్టి ఇజ్రాయేల్ అందరినీ, బైబిల్లో ఉన్న మరి ఇజ్రాయేలు దేశానికి యూదులైనటువంటి కొందరు రాజులే అన్య ఆచారాలని పురికొల్పే స్థలం ఆ జోర్డాను అరణ్యంలోనే మేము చూసాం. అక్కడ కూడా కొంత వివరణ వినడం జరిగింది. అతను చాలా శపించబడి ఆ రాజు మరి అన్నీ కూడా కోల్పోవడం జరిగినటువంటి సందేశాలు ప్రతి చోట పావుగంట అరగంట సందేశాలు వింటూ వచ్చాం. మరి అక్కడ నుంచి అబ్రహాం గేట్ అనే ప్రాంతానికి వెళ్ళకముందు, ఆ వివరణ వినకముందు వెళ్ళకముందే అరణ్యంలోంచి వస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక గవిని అని ఉంటుంది. ఆ రోజుల్లో మరి గొప్పవారు, గొప్ప ఇంటి వారు గవిని వద్ద కూర్చునేవారంట. గవిని వద్ద వారు కూర్చుందురు అని బైబిల్లో ఉంటుంది. సామెతల గ్రంథం 30:31 మనం చదువుతుంటాం కదా. అక్కడ ఆమె కొనియాడబడును, ఆమె దీపం మారిపోదు, పెందలకడని లేచునని బైబిల్లో ఉంది కదా. ఆమెకున్నటువంటి చురుకుదనాన్ని బట్టి పెందలకడనే చీకటితో లేచి తన ఇంటి వారికి చలి తగులన్న భయం ఉండదు అని బైబిల్లో చెప్పబడినట్లుగా అలాంటి స్త్రీ, అలాంటి వారి యొక్క భర్త గవిని వద్ద కూర్చుంటాడంటే పెద్దలతో పాటు. చప్పలు కొట్టి ప్రభువుని మహింపరుద్దాం. నేను ఎప్పుడు కూడా బైబిల్లో చదవడమే జరిగింది, కానీ ఈసారి చూడడం జరిగింది. అలాగా రాళ్ళు పెట్టి అలా చుట్టూ ఉంటుంది, కూర్చోడానికి ఒక సింహాసనంలా ఉంటుందండి. మరి అక్కడ పక్కన గోడ మీద రూతు గురించి, అలాగే కొన్ని హిస్టరీలు వాళ్ళ గురించి ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ చెప్పాలంటే ఒక 3 నెలలు ఉండాలి యెరూషలేములోనే. ఉండాలంటే ఉండొచ్చు. మరి ఈ 2 వారాలకే తలలో ప్రాణం కాళ్ళలోకి వచ్చింది, తోకలేదు కాబట్టి. ఇంకా 3 నెలలు ఉంటే మనం ఏముంటాం అంటే, ప్రశాంతంగా చూడాలంటే, ఇంకా ఎన్నెన్నో తెలుసుకోవాలంటే, మీకు వీలుంటే మీరు కూడా వెళ్ళి చూడండి. కనీసం ఒక 13 రోజులు ప్రయాణం చేసి 12 రోజులు అవన్నీ చూడవచ్చు. ఒక్కరోజు ప్రయాణానికి పోతుంది. చాలా తక్కువ, కేవలం 2,40,000. ఒక 2,40,000 పెట్టుకుంటే చాలు, మీ జీవితం ధన్యం అవుతుంది. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీరు కూడా నేను చూసిన యెరూషలేము చూచుదురుగాక. అన్నారంటే దేవుడు మీకు 2,40,000 ఇచ్చినట్టే. హల్లెలూయా. 2,40,000 మిమ్మల్ని అందరినీ అడిగి పోగు చేసి తీసుకునే వాళ్ళకంటే ప్రార్థన చేసుకొని కొంచెం అలాగ పోగు చేసి నేనే వెళ్ళాను. మరలా మీ మీద భారం ఎందుకని. మొన్నే ఆ బిల్డింగ్ కట్టించారు, మరలా ఈ లక్షలు ఎక్కడి నుంచి తెస్తారు. మరి అక్కడికి వెళ్ళడం జరిగింది. మీకు మంచి ఒలీవల నూనె కూడా తెచ్చాను. మీకు మంచి ద్రాక్షారసం, ఎక్కడైతే కానా అనే ఊరిలో వివాహాలు జరుగుతున్నప్పుడు యేసుప్రభు మొదటి సూచక్రియ చేశాడో, మేము అక్కడ అడుగుపెట్టి ప్రార్థన చేసుకున్నాం. అక్కడి నుంచి స్వచ్ఛమైన ద్రాక్షారసం తెచ్చాం. వచ్చే ఆదివారం మీకు కానానులోంచి తెచ్చిన ద్రాక్షారసమే ఇస్తాం మీకు. ఇక మన ద్రాక్ష పళ్ళు కాకుండా వచ్చే ఆదివారం మనకు ప్రభురాత్రి భోజనం. ఈ శుక్ర శని ఆది 3 రోజులు మనకు శుద్ధీకరణ కూటాలు ఉంటాయి కదా. శుద్ధీకరణ కూటాల్లో కూడా పాల్గొనండి ఒక పూట అయినా. శుక్రవారం పగలో, శుక్రవారం సాయంత్రమో, కుదరలేకపోతే శనివారం పగలో, శనివారం సాయంత్రం పాల్గొని శుద్ధి చేసుకొని ఆదివారం ప్రభురాత్రి భోజనంలో చేయవేస్తే బాగుంటుంది. అవి మంచి ప్యూర్ అన్నమాట. వేరేవి ప్లాస్టిక్ సీసాలు ఉంటాయి, కానీ ఇది స్వచ్ఛమైంది కదా. గాజు. విమానంలో వచ్చేటప్పుడు నా సూట్ కేసు ఏం చేశారంటే ఇసిరేస్తారు ఎట్లా, అది ఎక్కడ పగిలిపోతుందో. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా అట్లా ఇసిరేస్తారని చెప్పు. ఈ 2 సీసాలు ఏవి ద్రాక్ష సీసాలు ఉంటాయి కదా, పగిలిపోతాయేమో చెప్పేసి నా బట్టలన్నీ కిందంతా పెట్టి, ఆయా సీసాలు పెట్టి, మళ్ళీ పైన పెట్టి, అటు పెట్టి వచ్చాను. మనుగురు వచ్చాక తెరిచి చూస్తే దేవుడి దేవుళ్ళ ఏం పగలే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరంతా భద్రంగా తెచ్చాను మీకోసం ద్రాక్షరసం. చాలా విలువైనటువంటిది. మరి అడుగున కూడా బైబిల్లో ఎక్కడైతే మనం చదువుకున్నావో అవన్నీ చదువుకున్నాం, కానీ అక్కడికి వెళ్ళాక స్పష్టంగా చూడడం జరిగింది. ప్రైజ్ ది లార్డ్. అలాగే మీకు ఒలీవ నూనె తెచ్చాను. ఈరోజు మీకు ఒలీవ నూనెతో ప్రార్థన చేస్తాను. నూనె పోసి తల మీద. మరి
దిగజారిన పరిమళ తైలం వల్లే అది కారుతూ ఉంటుంది. ఆ నూనె తెచ్చాను మీకు. తర్వాత ఇవాళ నూనె, వచ్చే ఆదివారం ప్రభరాత్రి భోజనం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఆ ప్రాంతాల్లో ఎక్కడైతే కానా అనే ప్రాంతం ఉందో ద్రాక్షారసం 6 రాతి బాణల్లో ఒక్క రాతి బాణ అక్కడ ఉంది. ఇంకా కొన్ని రాతి బాణలు వేరే ప్రాంతాల్లో పెట్టారు, అక్కడక్కడక్కడ ఉన్నాయి. అక్కడ నుంచి కానాలో అడుగుపెట్టాక కానా అనే ఎక్కడైతే ప్రభు సూచక్రియ చేశారో అక్కడ రాకముందు ఆ దారిలో వస్తూ ఉన్నప్పుడు అక్కడ నతానియేలు అనే ఒక మందిరం మీద పేరు రాస్తుంటుంది. అపోస్తుడైన నతానియేలు, ఇంకొక వ్యక్తి పేరు ఉంటుంది. ఈ నతానియేలు అక్కడే ఎక్కడైతే యేసు ప్రభుతో అంటాడు, కానా అనేది ఈ నతానియేలు ఉండే ప్రాంతం అంతా కూడా నజరేతు. ఇది అంతకుముందు మీకు చెప్పింది యెరూషలేం. అంతకుముందు మేము అరణ్యంలోకి వెళ్ళాను అని చెప్పాను, జోర్దాన్. అక్కడ నుంచి కనాన్లోనికి వెళ్ళాడు, ఇజ్రాయెల్కి వెళ్ళాడు అని చెప్పాను. అవన్నీ ఆ ప్రాంతాలు. అంటే ఇవన్నీ ఈ 4 దేశాల్లో వేరువేరు ప్రాంతాల్లో అవన్నీ జరిగినాయి. ఈ నతానియేలు ఏమనేవాడంటే, యేసుప్రభు నజరేతులో ఉన్నాడు కదండి, ఈ కానా అనే ఊరు నజరేతులోనే ఉంది కదా, మరి గలిలయ అనే ప్రాంతం సముద్ర తీరం కూడా అక్కడే ఉంటుంది. మీకు చిన్న వీడియోలాగా చేసి మొన్న మిషాయిలకు పంపిస్తే దాన్ని అలా చేసి యూట్యూబ్లో పెట్టాడు, మీరు చూసే ఉంటారు కొంతమంది. అవన్నీ ఆ పరిసర ప్రాంతాలు. అక్కడ ఈ నతానియేలు అడుగుతారు, నజరేతులో నుంచి ఏదైనా మంచిది రాగలదా అని అంజూరపు చెట్టు కింద కూర్చొని అడుగుతూ ఉంటాడు. ఆ మాట నాకు అప్పట్లో అర్థం కాలే, అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది. అయితే యేసుప్రభు వచ్చి చూడండి, శిష్యులకు చెప్తున్నారు, ఇదిగో ఆయన కాపురం ఉన్న స్థలాన్ని వచ్చి చూడమంటాడు. మరి అతను ఎందుకు అడిగాడంటే, మంచి లేదు అక్కడ. అసలు యేసుప్రభు సొంత ఊరిలో నజరేతులో యేసుప్రభునే పట్టించుకోలేదు, యేసుప్రభువునే ఘనపరచట్లేదు. అదే స్వదేశంలో ప్రవక్తకి ఘనత ఉండదు, సొంత ప్రజల మధ్య నజరేతులో లేదు. మరి యేసుప్రభు టీ అడిగితే ఇచ్చారో లేదో కానీ వాళ్ళు ఆ స్థలంలో అక్కడ నుంచి నేను దిగి అలాగా వస్తూ ఒకతను పొద్దున్నే టీ తాగి వెళ్ళలేదు, కాఫీ తాగలేదు. మన వాళ్ళందరూ తాగారు. నాకు టైం లేక బస్సు ఎక్కాలి, 7:30 అంటే 7:30కి ఎక్కాలి, లేకపోతే వదిలేసి వెళ్ళిపోతారు. ఒకసారి బస్సు వెళ్ళిపోయింది, నేను ఇంకొక 2 సేవకులు వెళ్ళేసరికి బయటకు వచ్చాము. బస్సు చూస్తే కనిపెట్టలే, మా కనుచూపు మేరకి అది వెళ్తూ ఉంది. ఇక మేము పరిగెత్తి మొత్తానికి 3 ఒక ఆయన దబా అని కొడితే అప్పుడు ఆపితే మళ్ళీ ఎక్కాం. పరుగులు అన్నమాట. అందుకే ఇంకోసారి మరలా ఎందుకు లేట్ అవుద్ది అని చెప్పి టీ తాగకుండా వెళ్ళాం. అక్కడ టీ తాగాలనిపించింది. ఒక ఆయన 2-3 తాగుతున్నారు, అన్నిలే యేసుప్రభుని ఎరగని వాళ్ళు, సొంత ప్రజలు కూడా కాదు. ఒక పక్కనేమో సొంత ప్రజలు అలాగా, ఒక పక్కనేమో అన్నిలు. అవన్నీ ఆక్యుపై చేసుకోవడానికి ఉంటూ ఉన్నారు. చాలా మట్టుకు ఆక్యుపై అయిపోయి మొత్తం స్వాధీనపరిచేసుకున్నారండి. మరి 100కి 25% ఆర్సేం వాళ్ళు లేక యూదులు సంరక్షించుకుంటూ అక్కడ కొందరిని పెడుతూ, కొందరిని తుపాకులు ఇచ్చి పెడుతూ, మరి ఒకటి హ్యాంగింగ్ చర్చ్ అని ఉంది. బైబిల్లో ప్రవచనం ఉంది కదా, హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనంలో ఎక్కడి నుంచి యెరూషలేము నుంచా ఐగుప్తులో నుంచి నా కుమారుని పిలిచితినని హోషేయ 11వ అధ్యాయం 1లో ఉంటుంది. ఆ ప్రవచనం ఎక్కడైతే నెరవేర్చబడింది, చెప్పబడినటువంటి ఆ ప్రవచనం ఎక్కడైతే జరిగిందో అక్కడ కూడా అడుగుపెట్టి ప్రార్థించడం జరిగింది. చూసాం అక్కడ యేసుప్రభుని తీసుకొని పారిపోయి వచ్చేసారు కన్యమరియా, యోసేపు. 2 సంవత్సరాలు మొదలుకొని తక్కువ వయసు గల వాళ్ళు వధిస్తున్నప్పుడు అక్కడ కూడా చూసి ప్రార్థన చేసుకోవడం జరిగింది. హల్లెలూయా. అది మీకు కూడా పంపినట్టున్నాను మన రబ్బోని గ్రూప్కి. హల్లెలూయా. అయితే నేను చెప్పేది ఏంటంటే, టీ తాగలేదు కదా, అతను అమ్ముతాడేమో ఎంత $1 $2 అన్న. ఇది టీ అంటే టీ కూడా కాదు, బ్లాక్ కాఫీ, బ్లాక్ది
200 లేదా 100, కొన్ని స్థలాల్లో 100. ఒకసారి జోర్డాను యేసుప్రభు ఎటు నుంచి వచ్చాడో అటు నుంచి రావాలంటే డబ్బులు కట్టి వెళ్ళాలని చెప్పాను కదా, 1800 1600. అక్కడ కూడా ఆ రోజు టీ తాగలే, అర 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 కిలోమీటర్ నడవాలి. ఆ పక్కనే మూలన ఒక టీ కొట్టు ఉంది. అక్కడ టీలు ఎక్కువ ఉండవు కానీ గ్రీన్ టీ ఎక్కువ ఉంటుంది, పాలతో కూడా ఉంటాయి. 200 తీసుకున్నాడు, అంత కప్పించాడు. తాక్కుంటూ వెళ్ళాను. తర్వాత ఇంకోటి నజరేతులో, అక్కడే టీ తాగాలనిపించింది. ఆయన అడిగితే అది అమ్మేది కాదంట, వాళ్ళకి పోసుకుంటా ఉంటే అమ్ముతున్నాడేమనుకున్నా. కావాలని అడిగాడు వాళ్ళ భాషలో. కావాలని చెప్తే ఒక దాంట్లో ఇచ్చాడు, తాక్కుంటూ వచ్చింది. ఏంటి నాతో ఉన్న వాళ్ళంతా మాకు దొరకని అన్నీ మీకు దొరుకుతున్నాయి ఏంటి, మళ్ళీ అందులో ఫ్రీగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకసారి నా ఫోను పోగొట్టుకున్నా. అది ఎక్కడంటే సముద్రాలు 3 ఉన్నాయి. ఏం చెప్పాను, ఒకటి డెడ్ సీ, రెడ్ సీ, మెడ్ సీ. మెడ్ సీ అంటే మే అని ఎందుకు పెట్టామంటే మధ్యధార సముద్రం, చాలా గొప్ప సముద్రం. ఒక కనుచూపు మేరకు ఒక అరగంట ప్రయాణం చేస్తుంటే ఆ సముద్రము, ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప షిప్పులన్నీ అక్కడే ఉన్నాయి. అది చూస్తూ ఉంటే ఆ బస్సులో వెళ్తున్నప్పుడు మన వాళ్ళంతా ఆనందపడి ప్రభువుని స్తుతించారు. చాలా విలువైంది. దానికి పక్కనే ఏలియా ఇల్లు ఉండేది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏలియా ఇంటికి కూడా వెళ్ళి అక్కడ కూడా ప్రార్థన చేసుకుని వచ్చి బస్సు ఎక్కి వెళ్తూ ఉన్నాం. ఇది మధ్యధార సముద్రం అంటారు, డెడ్ సీ ఎర్ర సముద్రం. ఇంకోటి డెడ్ సీ ఏంటది, మృత సముద్రం. ఇవన్నీ చూసాం. ఇక్కడ మాత్రం మరి వెళ్తున్న ప్రాంతాల్లో మధ్యధార సముద్రం నుంచి వెళ్తూ అక్కడ పౌలు జైలు ఉందన్నమాట. 2 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు. అదంతా చాలా పెద్దది సముద్రం, మధ్యధార సముద్రం. అసలు 2 సంవత్సరాలు ఆ లోపడున్నా కూడా ఆయనకి దుఃఖమే లేదండి. ఆనందంగా ప్రభువుకి ప్రార్థన చేసుకోవడం, పత్రికలు రాసుకోవడం. బైబిల్లో చదివాం, కానీ చెరసాలలో ఉన్నప్పుడు లేక సంఖ్యలలో ఉన్నప్పుడు కనిన నా కుమారుడా తిమోతి అని అలాగే ఎంతోమందిని అలాగా సంఖ్యలతో ఉన్నప్పుడు, చెరసాలలో ఉన్నప్పుడు ఆయన కన్నాడంట. అలాంటివి మనం చదువుకున్నాం. అక్కడికి వెళ్ళాక చూస్తుంటే ఎంతో ఆనందం అనిపించింది. ప్రైజ్ ది లార్డ్. ఆ పౌలు చెరసాలలో చూసిన తర్వాత నాకేమనిపించిందంటే అక్కడ 2 సంవత్సరాలు ఇంకా ఆయన చెరసాలలో ఉంచబడినటువంటి స్థలాలు యూరప్లో ఉంటాయి ఎక్కువగా, రోమ్, ఇటలీ. ఆ యాత్ర చేయాలంటే రోమ్కి వెళ్ళడానికి నేను ప్రయత్నం చేశాను. మరి చాలామంది ఉండాలి, రావాలి. అంతమంది వెళ్తేనే తీసుకుని వెళ్ళినటువంటి గైడ్కి కానీ ఆ వ్యక్తి కానీ గిట్టుబాటు ధరలు అంటారు కదా, అలా ఉంటుంది. కొంతమందిని ఏం తీసుకెళ్తారు, అప్పుడే 3 లక్షలు అన్నారు. అయితే నాకు అది చూసినప్పటి నుంచి యూరప్ వెళ్ళాలనిపిస్తుంది. ఇది యూరప్ పౌలు యాత్ర అనొచ్చు. నేను మొన్న వెళ్ళింది యెరూషలేము యాత్ర. ప్రభు తీసుకెళ్ళడానికి కార్యం చేయనుగాక. అంటే మళ్ళీ మేమని ఇవ్వాలన్నట్టు మౌనంగా ఉన్నారంట. మీరు ఇచ్చేది ఏముంది, దేవుడు ఇస్తాడు. హల్లెలూయ. దేవుడి మీతో ఇప్పిస్తాడుగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. ఎవరైనా ప్రేరేపించబడవాలని నేను వెళ్తున్నాను నా ప్రయాణం కోసం. ఏమంటే ఇంచుమించు అక్కడ ఉన్నప్పుడు చూసుకోవాలి, ఎందుకంటే ఫోన్ పనిచేయదు. మళ్ళీ 10,000 వేయాలి దీనికి. ఇక్కడ మిషాయిల్తో అయిపోద్దాం అనుకున్న ఎంత 10 రోజులకి ఫోన్లో మనకి బ్యాలెన్స్. అక్కడ విదేశాల్లో పనిచేయడానికి ఎంత, 1000 రూపాయల 1000. అక్కడ నేను ఎందుకులే వైఫై అవి ఉంటాయని చెప్పాను, చెప్తే చేసుకుందాం అనుకుని అయిపోయలేదు మిషాయిల్తో. అక్కడ వేయించుకోవాలంటే అవన్నీ ఇంచుమించు 10,000 అయిపోతాయి. ఎందుకు డబ్బులు వేస్ట్ చేయాలని చెప్పేసి ఎక్కడ వైఫై ఉంటే అక్కడ వాడుకోవడం. బస్సులో కూడా వైఫై ఉంటుంది, హోటల్లో కూడా వైఫై ఉంటుంది. మా రూముల్లో కానీ కింద దిగిన కొన్ని 4 స్టార్ హోటల్స్, 3 స్టార్ హోటల్స్ అలాంటి వాటిలో పెడుతుంటారు. కొన్ని సమయాల్లో ఇది పనిచేయకపోవడం వల్లే మీతో ఎక్కువగా మాట్లాడలేకపోయాను, అందరితో మాట్లాడలేకపోయాను. ఆ 10,000 వేసుకుంటే అందరితో మాట్లాడేవాడిని. కానీ వేసుకోకపోవడం కూడా ఒక మంచిదైంది. ఏకాంతంగా ఏ చింత లేకుండా ప్రార్థనలో గడపడానికి దేవుడు కృపించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అది మంచిదే అనుకున్నాను. అంటే ఫోన్ ఉంది అనుకో, నేను వచ్చినప్పటి నుంచి ఎన్ని ఫోన్లో రికాం లేదు, దీనికి బెల్లు బ్రేక్ ఉండదు. కానీ దేవుడు తీసుకెళ్ళడం వల్ల, యాత్ర చేయడం వల్ల ప్రభు ఎంతో సహాయం చేయడం. అలాగే దేవుడు ఎన్నో ప్రయాణాలు, ముఖ్యంగా అది ఒక యెరూషలేము ప్రయాణం అనే దానికంటే ప్రార్థనా ప్రయాణం అనవచ్చు, లేదా
యెరూషలేము ప్రార్థనా ప్రయాణం ఎంత గొప్ప ప్రార్థన కదండి. మరి ఆ కోవలోనే ఇటు వెళ్ళాను. ఎక్కడికి? తాబోరు కొండ కూడా ఎక్కాను. తిరుపతి కొండ కంటే సగం ఎత్తులో ఉంటుంది అది. నేను అంతకుముందు 3 సార్లు వెళ్ళాను కాబట్టి నేను ధైర్యంగా వెళ్ళిపోతున్నాయి. అక్కడున్న అందులో ఎక్కిన వాళ్ళు, కొత్త వచ్చిన వాళ్ళు ఈసారి వచ్చినప్పుడు భయపడిపోతున్నారు. చాలా సన్నగా ఉంటుంది, ఆయన ఏమో ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు. ఈ లోయలు ఆయన మెల్లి నడిపించు అంటున్నాడు. వీళ్ళు ఆయనేమో తొక్కి అదే పనిగా మనకు తెలిసిన రోడ్లలో ఎంత ఫాస్ట్గా వెళ్తాం, అదే కొత్త రోడ్లలో వెళ్ళగలుగుతామా? కొంచెం జాగ్రత్తగా కదా, బిక్కుమంటూ. తెలిసింది ఒకసారి వెళ్ళామంటే రెండోసారి వెళ్ళొచ్చు. ఆయన తెలిసింది కదా, వెళ్ళిపోతా ఉన్నాడు. అందరూ వణికిపోతూ ఉన్నారు. అయితే నేను 4వసారి కూడా ఎక్కడానికి ప్రభు కృపించాం. స్తోత్రం అయ్యా. ఎక్కగానే కూర్చొని ఆ ప్రదేశం తీస్తున్నా. వీళ్ళేమో ఏంటి ఇంత స్పీడ్గా వెళ్తే ఇటు చూస్తున్నారు, కొత్త కదా, సరిగ్గా నడిపిస్తాడా నన్ను అడుగుతున్నారు. ఏం కాదు, క్షేమంగానే వెళ్తామని చెప్పాను. ఆ పైన తాబోరు కొండకి వెళ్ళానంటే, ఆ తాబోరు కొండ దగ్గర మీకు తాబోరు కొండని ఇంకొక బైబిల్లో తాబోరు కొండ అంటారు, తర్వాత దాన్ని రూపాంతరపు కొండ అని కూడా అంటారు. అక్కడికి వెళ్ళినప్పుడు బైబిల్లో మీకు మనకి చదువుకున్నటువంటి వాక్యం గుర్తొచ్చేది ఏంటది? యేసుప్రభు ప్రార్థన చేస్తుంటే ఆయన వస్త్రాలంట దగ మెరుస్తున్నాయంట. ఏ చాకలి అంతా చలవగా చేయలేదంట. దేవునికి స్తోత్రం. అలాగ మెరుస్తున్నాయి. అప్పుడు ఏలియా, మోషే ఇద్దరు వస్తారు. వెంటనే పేతురు చూసి యేసయ్యా యేసుప్రభుని అభ్యంతరపరుస్తూ కలవరపెడుతూ, అంటే ఏదో కొంచెం డిస్టర్బ్ చేస్తుంటారు. యేసయ్యా, ఏలియాకు ఒక పర్ణశాల, మోషేకు ఒక పర్ణశాల వేస్తాం, నీకు కూడా ఒక పర్ణశాల వేస్తాం అని చెప్తూ ఉన్నప్పుడు ఒక మేఘం అలా కమ్ముకుంటుంది. ఆ మేఘంలో నుంచి దేవుడు మాట్లాడతారు, పేతురు అని. లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళతో, ఇదిగో యేసు ప్రభుత్వం ఇతడే నా ప్రియకుమారుడు అని అంటూ ఆయన చెప్పింది చేయండి, ఆయన మాట వినుడి అంటుంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరలా ఒకసారి పేతురుకున్న పేరు మరో కోణంలో దుడుకు పేతురు అన్నట్టు గుర్తొచ్చినట్టుగా అక్కడ వచ్చింది. అయితే ఆ ప్రాంతంలో వెళ్ళగానే మోకరించాలనిపిస్తుందండి. వెళ్ళగానే ఆ మందిరంలో మోకరించాం, ప్రార్థన చేసాం. మోకరించానో లేదో 5 సెకండ్లలోనే నా కళ్ళు చెమ్మగిల్లి ఆ కన్నీటి ప్రార్థన. ఇక వాళ్ళేమో త్వరగా వెళ్ళాలని చెప్తే మళ్ళీ త్వరగా లేచిపోయి అలా వెళ్ళాం. తాబోరు కొండ, అది అద్భుతమైన ప్రార్థనా స్థలం. అక్కడ వెళ్ళినప్పుడు ఒక స్థలం ఉంటుంది, ప్రార్థనా అంశాలు రాసిన పేపర్లు వేయడానికి. అక్కడ నుంచి దిగి మెట్లెక్కి పైకి వెళ్తే ఆ కుడి చేతి వైపు హర్మెగెదోన్ అనే స్థలం కూడా చూడడం జరిగింది. చాలాసార్లు హర్మెగెదోన్ గురించి నేను ప్రసంగం చేశాను, కానీ ఎప్పుడైతే నేను ఆ ప్రాంతాలకు వెళ్ళానో 3 సంవత్సరాలు అప్పుడు చూశాను. మొన్న కూడా ఈ సంవత్సరం కూడా చూడడం జరిగింది. ఆ హర్మెగెదోన్ యుద్ధం, అది సాతానుతో యేసుప్రభుది చివరి యుద్ధం. బైబిల్లో రాస్తుంది, దశలోనికల్లో ఆయన నాసికా రంధ్రంలోంచి వచ్చే శ్వాస చేత సాతానుని ఓడిస్తాడు, నాశనం చేస్తాడు, అగ్నిగుండంలో పడవేస్తాడని రాస్తుంది. అదే చివరి యుద్ధం. గోగు మాగోగు అనే యుద్ధాలు జరుగుతాయి. మరి ఆ యొక్క ఏ స్థలం అది? హర్మెగెదోన్ అనే స్థలం అంతా పల్లములో పైనుంచి చూస్తే అక్కడ చూసామండి. ఆ స్థలంలో కూడా మరి ఎంతో అటు అది చివరి యుద్ధం జరిగే స్థలం, ఇటేమో రూపాంతరపు కొండ. చాలా శ్రేష్టమైనటువంటి స్థలం అది. దేవునికి మహిమ కలుగునుగాక. చెబుదాం హల్లెలూయా. మహిమ నీకే చెల్లునయ్యా, మనస్సు నీకే, మహిమ నీకే చెల్లునయ్యా. ఎన్నో కన్నులు ఉన్న యేసయ్య, సున్నా మనిషిని కొన్న ఏమయ్యా. ఆమేన్. హల్లెలూయా. అక్కడికి వెళ్ళినప్పుడు నాకు అనిపించింది, ప్రభా ఈ సున్నా మనిషిని 4వసారి కూడా మరి యేసయ్య నువ్వు తిరిగిన స్థలాలు, హర్మెగెదోన్ యుద్ధం జరిగే స్థలాలు, నువ్వు ప్రార్థన చేసిన స్థలాల్లో అడుగు పెట్టడానికి కృపించావా అని మరి ఆ ప్రయాణమంతా చెమ్మగిలిన కళ్ళతో
ప్రార్థనలోనే ఉండడం జరుగుతుంది. బస్సులో కూర్చున్నా కూడా అలాగా ప్రార్థన చేసుకోవాలనిపించేది. ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప ప్రభావమో, ఎంత గొప్ప మహిమో అక్కడ. ప్రైజ్ ది లార్డ్. అయితే మీకు ఈ 16 అధ్యాయాల్లో అక్కడక్కడ మీకు చూపించి ముగించేస్తా. ఇంకొక 20 నిమిషాల్లో 1 గంటకి. ఈరోజు కొంచెం ఇవన్నీ మీకు చెప్పాలి కాబట్టి నేను వెళ్ళి నేనే ఆనందించుకుంటూ నేనే, ఇంకా చాలా ఉన్నాయి, దాన్ని ఆపేను. వీలైతే ఇంకెప్పుడైనా నెల తర్వాత 2 నెలల తర్వాత చెప్తాను. ఈరోజు అంటే ఏదో ఒక ప్రసంగం చెప్పడం కాకుండా నేను వెళ్ళి నేను చూసిన యెరూషలేము మీకు కూడా నా కళ్ళతో చూపిద్దామని. దేవునికి స్తోత్రం కలుగునగాక. లేకపోతే నా మాటలతో చూపిద్దామని. మరి ఇలాంటివి గుర్తు చేసుకోవడం కూడా ధన్యతే కదండి. నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటా ఎంత మంచిదో, ఎంత ఆశీర్వాదమో అలాంటి స్థలాన్ని, లేకపోతే ప్రభువు నిల్చున్న స్థలాల్ని పట్టుకోవడం. యేసుప్రభు శిలువ మోస్తూ అక్కడ గోడ మీద చేయబెట్టి ఒకసారి ఆగుతాడు. అట్లా ఆ ప్రభు ఎక్కడైతే చేయబెట్టి అలాగా చేయబెట్టి దేవాన్ని అందరం ఒకరు ఎవరైనా ప్రేరేపించబడే వాళ్ళు ప్రార్థన చేయ అంటాడు ఆ గైడు. ఎవరో ఒకరు అందరూ అలా చేయబెట్టి ఆ గోడ దొరకకపోతే ఒకరి చేయి ఒకరు పట్టుకొని అలాగా ఉంటే ప్రార్థన చేస్తూ ఉంటారు. హల్లెలూయా. అసలు ఆ 13 రోజులు ఎంత తొందరగా అయిపోయినాయి అనిపించేది. ఆ 13 రోజులు ఏదో ఒక చిన్న పరలోకంలో ఉన్నట్టు అనిపించింది. ప్రైజ్ ది లార్డ్. అసలు ఆ యెరూషలేములోనే ఉంటే అంత ఆనందం అయిపోతే అసలు ఏం గుర్తు రాలే, అసలు ఏమి, మీరు తప్ప, దేవునికి స్తోత్రం, మన మినిస్ట్రీ తప్ప, మీకోసం చేసే ప్రార్థన తప్ప ఏమైనా గుర్తు వస్తుందా? తిండేమో వండుకునే పని లేదు. ఎలా ఉందంటే ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కోసుకొని వచ్చి కడుక్కొని మరలా వండుకో. వాటిని పోషిస్తున్న దేవుడు మిమ్మల్ని ఎక్కువ పోషిస్తాడు అన్నట్టుగా మేము మాకు వండుకునే పని లేదు, ఏం లేదు. డబ్బులు వాళ్ళకి ఇచ్చేసాం, మొత్తం ఇల్లు వచ్చేదాకా వాళ్ళే, ఒక్క నయా పైసా ఖర్చు లేదు. ఏమైనా నాలాగా ఏమైనా టీ కొనుక్కోవాలంటే, కాఫీ కొనుక్కోవాలంటే, గ్రీన్ టీ కొనుక్కోవాలంటే ఆ డబ్బులు పెట్టుకోవాలి. ఏదన్నా ఇలాంటి ఏమైనా ఒలీవ చెట్టుతో చేయబడినటువంటి ఇలాగ యేసుప్రభు చేతుల్లాగా లేక ప్రార్థనా చేతుల్లాగా, ఇదంతా ఒలీవ పెద్ద పెద్ద ముదిరిపోయిన చెట్టుల్లోంచి తీసిన చెక్కతో ఇవి చేశారు. ఇదంతా $99 అంతే, $34 అంతే. అంటే 3400లో నుంచి ఒక $20 తీసేయండి, $15 తీసేయండి. ప్యూర్ అన్నమాట ఒలీవ చెక్క. వీటికి మాత్రం డబ్బులు పెట్టుకోవాలి. ఇది దీపస్తంభం, సంఘానికి గుర్తు అన్నమాట. ఇక్కడ చూడండి, అంటే క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అని ఈ భాగం చూపిస్తుంది. ఈ పై భాగం సియోనులో ఆయన మూలరాయిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. సంఘానికి మూలరాయి, సియోనులో మూలరాయి అనేది సంఘానికి గుర్తుంది. ఒకటి తెచ్చాను, ఇది కూడా ఎంతో ఉండాలి, రేట్ లేదు దీనికి. ఇది కూడా ఉంటుంది, ఒక $1000 ఎంతో ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరి కొన్ని మార్కు సువార్త 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, అలా 16వ అధ్యాయాలు మీరు చూస్తూనే ఉండండి. నేను చెప్పినప్పుడు అక్కడ గ్రామం, ఆ పట్టణం, గెదరసేనీయుల దేశం, కైసరియా అనే దేశం, బెత్లెహేం, యెరూషలేం, ఒలీవల కొండ, ఇవన్నీ ఉంటాయి అక్కడ. ఆ దేశాల పేర్లే మీరు చెప్పాలి. అంటే ఏ దేశంలో ఉన్నాం, ఏ గ్రామంలో ఉన్నాం అనేది ఊరికే మీకు గుర్తు చేసి మీకు ఇక నేను ప్రార్థన చేసి ముగించేస్తా. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ చూడండి, ఇంతమందిలో ఎవరికి ఆ పట్టణం పేరు, ఆ గ్రామం పేరు, ఈ గలిలయ ప్రాంతానికి వచ్చాడు, ఆ జోర్డానికి వచ్చాడు అని రాసుంటాయి. కైసరయాకు వచ్చాడు. 1వ అధ్యాయం నుంచే చూద్దాం మనం, మధ్యలో అధ్యాయాలు కాకుండా 1వ అధ్యాయమే. అందరూ చూడండి, ఆ ప్రాంతాలు మీరు చెప్పగలిగితే త్వరగా చూసుకొని ముగించేద్దాం. ఎవరికైనా కనబడితే చదవండి ఒకసారి. 16వ వచనమా? చదవండి. అది ఆయన గలిలయ, చదవండి, గట్టి చదవండి. మైకి. సముద్ర తీరమున వెళ్ళుచుండగా సీమోను సహోదరుడు ఆంద్రేయు సముద్రంలో వలవేయుచుండుట చూచెను. ఓకే, ఇంకెక్కడున్నాయి పేర్లు, గ్రామాలు, దేశాల పేర్లు? అదిగో కపెర్నహూము 21.
అంతటా వారు కపెర్నహూములోనికి వెళ్ళిరి. వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరంలోనికి పోయి బోధించెను. ఆయన శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. దేవునికి స్తోత్రం. ఈ ప్రాంతాల్లో కూడా ఉండడానికి దేవుని కృపించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా 1వ అధ్యాయం మార్కు సువార్తలో 3వ వచనం కింద చివరి భాగం 4వ వచనం చదివితే, బాప్తిస్మ ఇచ్చే యోహాను అరణ్యంలో ఉండి పాపక్షమాపణ నిమిత్తం. కింద చూడండి 5వ వచనంలో, అంతటా యూదయ దేశం. యూదయ దేశం అంటే యూదులు నివసించే స్థలం. అది దేశస్థులందరూ యెరూషలేము వారు అందరూ, యూదయ దేశస్థులు, యెరూషలేము యొక్క దేశస్థులందరూ, యెరూషలేము వారు అందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనొచ్చు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుచుండురి. చూసారా, ఏ దేశాల నుంచి వస్తున్నారు వీళ్ళు? యూదయ దేశం నుంచి, యెరూషలేము దేశము నుంచి అక్కడికి వచ్చారు. బయలుదేరి ఎక్కడికి వచ్చారు వీళ్ళు? ఏ దేశం నుంచి ఏ దేశం వచ్చేసారు? యెరూషలేము నుంచి, యూదయ దేశం నుంచి, యూదయ బెత్లెహేము నుంచి ప్రయాణమై యోర్దాను అంటే జోర్దాన్ దేశం. 4 దేశాలని చెప్పాను కదండి. అందులో 4వ దేశం మేము సంచరించినటువంటి చివరి దేశం జోర్దాన్. ఇందాక మీరు దీన్ని గుర్తు చేసేసాను. ఇందాక అక్కడే మరి బాప్తిసం పొందిన యేసయ్య బాప్తిసం పొందిన స్థలంలోనికి వచ్చామని చెప్పాను కదా. ఈ వచనాల ఆధారంగానే మేము అక్కడ ప్రభు ఎక్కడైతే బాప్తిసం పొందాడో, బాప్తిసం ఇచ్చే యోహాను ఎక్కడైతే ఇచ్చాడో అక్కడ ఆ నీళ్ళల్లో ఆ ప్రాంతాల్లోనికి ఇందాక మేము ఉన్నామని చెప్పాము కదా. ఇవే ఈలోపు మీరు ఇంకా ఆ పట్టణాలు ఆ పేర్లని కూడా 9వ వచనంలో 9వ వచనం చదవండి. ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి, మార్కు సువార్త 1వ వచనం 9వ వచనం చదువుతున్నా, మరలా చదువు. ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిసం పొందెను. ఇప్పుడు చూడండి, అటు యూదయ దేశం, అటు యెరూషలేము నుంచి వచ్చి పొందడమే కాదు, ఇప్పుడు యేసు ప్రభు వచ్చి పొందుతున్నాడు. సొంత ఊరు, యోసేపు ఊరు, కన్యామరియ ఊరు. యోసేపు పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు కన్యామరిది కూడా సొంత ఊరు అదే కదా. కాబట్టి యేసుప్రభు సొంత ఊరు అనొచ్చు అంటే అనాలి. నజరేత్ ఎక్కడి నుంచి వచ్చాడంటే అండి, ఆ దినంలో యేసు ఎన్నో వచ్చిన 9వ ఆ దినంలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి, చూసారా, నజరేతు ఎన్ని సంవత్సరాలు ఉన్నాడని చెప్పాను? 24 సంవత్సరాలు అక్కడ ఉన్నాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే గొప్ప సేవ ఎప్పుడు చేశాడంటే 30వ సంవత్సరం వయసు నుంచి 3.5 సంవత్సరాల సేవ ప్రపంచాన్ని కదిలించింది. చప్పులు కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. ఆయన 40 రోజులు ఉన్న ఉపవాసం, పొందిన బాప్తిస్మం ఎంత అనుభవం అండి. ఇక్కడే నేను చూసిన మరో స్థలం కూడా ఉంది. యేసు ప్రభు బాప్తిస్మానికి ఎక్కువగా 40 రోజుల ఉపవాస ప్రార్థనకు సంబంధం ఉంటుంది కదండి. ఆయన ఎక్కడైతే శోధించబడ్డాడో అది అంతకుముందు ఇలాగా మనకి ఇక్కడ నుంచి అశ్వాపురం దాకా రోఫ్లో బొగ్గెళ్తుంది కదా, అలాగా ఇక్కడ నుంచి ఇంత వెడల్పుండి అంత పెద్ద ఒక ఇల్లులా ఉంటుంది. దాంట్లో 10 మందిని 7గురిని పెద్ద పైన రోఫ్లో తీసుకెళ్తారు. అక్కడ హేరోదు స్నానం చేసే బాత్రూమ్ ఉంటుంది. ఈ ఇంత టెక్నాలజీ లేనటువంటి ఆ సమయాల్లోనే ఒక ఆవిరితో పడేటటువంటి ఒక చుక్కలు లాంటివి ఆ రోజు తయారు చేసుకొని ఆ రాజు స్నానం చేస్తూ ఆనందిస్తుండేవాడు. ఆ ప్రాంతాల్లో ఉంటుంది. ఇటువైపు ఏమో కొండ, దాన్ని టెంప్టేషన్ మౌంట్ అంటారు, శోధన కొండ. ఆ ప్రాంతాన్ని చూడడం జరిగింది. ఇక్కడ ఈ స్థలంలో ఉండడానికి కూడా దేవుడు కృపించాడు. ఇంకా చాలా ప్రాంతాలు ఉన్నాయి, చెప్పడానికి వీలు కాదు, మీరు చూడాల్సిందే. యేసు ప్రభు మిమ్మల్ని తీసుకుని వచ్చునుగాక అంటే ఆమె చెప్తున్నారంటే చాలామందికి వెళ్ళాలనే ఉంది. అయితే చాలామంది నాతో పాటు వద్దామనుకున్నారంట సంఘస్థులు. నేను వెళ్తున్నప్పుడు కూడా ఈరోజు టికెట్ దొరుకుతుంది అంటున్నారు కొంతమంది.
నేనేమో అసలు నాకే దొరకదో అనుకున్నా. అంటే దొరకడం టికెట్ దొరుకుతుందిలే కానీ పాస్పోర్టు అది పాడైపోయి 7-8 సంవత్సరాలు అయిపోయింది, పక్కన పడేశాను. ఎందుకులే దేశాలు, మన దేశంలో చేసుకుందాలో సువార్త అనుకుంటే, మరి దైవజనుల యొక్క ప్రేరేపణ బట్టి వాటి కోసం ప్రయత్నం చేయడానికి 2 నెలలు అయింది. అది అవ్వకుండా మీకేం ప్రకటించాలి? ప్రార్థన మాత్రం చేయమన్నా ముగింపులో 2 వారాల ముందు చెప్పాను అంతే. దేవునికి స్తోత్రం. ఇది చదువుతుంటే నాకు ఇంకో గుర్తొస్తుంది. ఇంకోటి, నజరేతు నుంచి ప్రభు వచ్చాడు, బాప్తిసం మొదలు కదండి. అయితే అక్కడ మధ్యలో గలిలయ అనే ప్రాంతం కూడా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇదంతా కూడా నజరేతుకి సంబంధించినటువంటి ప్రాంతమే. ఇదంతా కూడా ఇజ్రాయేలు దేశానికి సంబంధించిందే. జోర్డాను దేశంలో సంభవాలు వేరు. అంటే యేసుప్రభు యెరూషలేము నుంచి యోర్దానికి వచ్చాడు, యోర్దాను దేశానికి, అంతే కదండి. యెరూషలేము దేశం నుంచి, ఇజ్రాయెల్ దేశం నుంచి ఎక్కడికి వచ్చినట్టు? యోర్దాను దేశానికి వచ్చాడు. హల్లెలూయా. దేశాలు 4 కదా మేము వెళ్ళింది. అయితే మధ్యలో గలిలయ అని రాస్తుంది. ఈ గలిలయ ఆ దినంలో యేసు గలిలయలోని నజరేతు నుంచి వచ్చి యోర్దానులో, మేము ఈ గలిలయ సముద్రం పక్కనే మేము ఒక అది 3 స్టారో 4 స్టారో హోటల్లో మమ్మల్ని ఉంచారు. రూమ్లో లోపలికి వెళ్ళి చూస్తే అవతల వరండాలా ఉంటుంది, అద్దాలు లాంటి ఇలా జరిపిన తర్వాత అటు బయటకు అలా చూడగానే సముద్రం మాకు ఆనుకున్నట్టే ఉంటుంది. అటు సముద్రం, ఇటు హోటల్, మధ్యలో రోడ్, అంతే. ఆ సముద్రం గలిలయ సముద్రం కనిపిస్తూ ఉంది. తుఫాను వచ్చింది కదండి, ఆ గలిలయ సముద్రం ఎదురుగా ఒక 3 రోజులు దేవుడు ఆ హోటల్లో నన్ను కురిపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అక్కడ ఒక టేబుల్ చుట్టూ కుర్చీలు ఇస్తే అక్కడ కూర్చునేవాళ్ళం. అయితే ఒకరోజు పొద్దున్నే ఉదయకాలం లేచి ప్రార్థన చేసుకోవాలి కదండి. ఎందుకో కొంచెం ముందు లేచాను. టైం 4:30 ఒక ఏమో అయ్యింది. బయటికి వెళ్ళి ఆ గలిలయ సముద్రం వైపు చూస్తే ఆ గలిలయ సముద్రం అంతా ఏం కనిపెట్టలేదు, చీకటి కదా. చుట్టూ పట్టణాలన్నీ లైట్లు దగదగదగా మెరుస్తున్నాయి. ఆ పైన ఆకాశంలో చూస్తే ఆ నెలవంక కనిపిస్తుంది. అంత దూరంలో చుక్క, ఆ చుక్క కూడా మన ఇక్కడ చూసిన చుక్క కంటే చాలా పెద్దగా ఉందండి. ఒక నెలవంక, చంద్రుడు. ఆ చాలాసేపు అలాగే చూసుకుంటా ఉన్నా. ఫోటోలు, దాన్ని కూడా ఫోటో తీసుకున్నా, దేవుణ్ణి స్తుతించాను. ఆ తర్వాత మరలా కొద్దిగా ప్రార్థన చేసుకుని అలా పడుకున్నా. మరలా చూద్దామనేసరికి, అంటే ఫోటో అప్పుడు వెంటనే తీయలేదు, పొద్దున్న లేచి తీసాను. తీస్తే డిమ్ అయిపోయింది, అయినా కొంచెం కనిపిస్తూ ఉంది. అరే అప్పుడు కనిపించింది చూస్తే బాగుంటుంది అనిపించింది. అయితే ఆ గలిలయ సముద్రంలో ఉంటూ అక్కడి నుంచి అనేక ప్రాంతాలకి, ఆ నజరేతుకి యేసుప్రభు వెళ్ళినటువంటి ఆ స్థలం చూడండి ఏముంది అక్కడ. ఆ దినంలో యేసు గలిలయలోని నజరేతు నుండి, ఇది ఇజ్రాయెల్ దేశమే, ఏమని రాస్తుంది? గలిలయలోని నజరేతు నుంచి. మరి గలిలయ, మేము కూడా గలిలయ నుంచి నజరేతుకి వెళ్ళి అవన్నీ చూసి మరలా గలిలయ ప్రాంతానికి వెళ్ళడం రావడం మొత్తం మాకు ఆ ప్రాంతం నోటెడ్ అయిపోయింది. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈ గలిలయ సముద్రంలోకి మేము తిరగడానికి ఒక షిప్ వచ్చింది, మొత్తం తిప్పారు. మన భారత దేశం యొక్క జెండా, ఇజ్రాయెల్ యొక్క దేశం, 2 జెండాలు కలిపి అలా వెళ్తూ ఉన్నప్పుడు ఒక పాట వేస్తారు, జనమన గణ, ఆ పాట ఉంది కదండి. ఆయన వేసినప్పుడు మరి అలాగా నమస్కారం, సెల్యూట్ చేస్తూ ఉంటారు. అక్కడంతా గలిలయ సముద్రంతో చుట్టూ అలా తిప్పి మరలా తీసుకొచ్చారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు గలిలయ సముద్రంలో చేపలు ఉంటాయి కదా, ఏ ఫిష్ అది? పీటర్ ఫిష్. ఇక దాంట్లో ఒక నాణెం పెడతారు, దేనారు, షెకెలు ఇవన్నీ ఉంటాయి కదండి. ఒక నాణెం అందులో పెట్టి అందరికీ వడ్డిస్తారు. ఇంత చేప ఫుడ్, ఆహారం అంతా, అన్నం అవి పెట్టి, పప్పు కూరలన్నీ పెట్టిన తర్వాత ఒక చేప ఇంత 3 ఉంటుంది చేప, మంచిగా కాల్చి బాగా రోస్టెడ్గా, అక్కడ నిమ్మకాయలాగా దబ్బకాయ లాంటివి ఇస్తారు, ఉప్పు మిరియాల పొడి ఇస్తారు, కోసి కాలుస్తారు, వేసుకొని జల్లుకొని తినాలన్నమాట. కొంతమందికి తినడం ఇష్టం లేక వేరే వాళ్ళకి ఇచ్చేసారు. అది కూడా ఆ గలిలయ సముద్ర తీరాన, అటు వెళ్తే గలిలయ సముద్రం, ఇటు హోటల్. ఒక రోజున మధ్యాహ్నం అక్కడ చేప తినడానికి దేవుడు కృపించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇలాగా ఈ ప్రాంతం అన్నమాట.
అంటే ఈ స్థలంలో ఉండడానికి మీకు ఇది గుర్తు చేశాను. దేవునికి స్తోత్రం. ఇంకా ఏమైనా ప్రాంతాలు కనబడ్డాయా? 12వ వచనంలో వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యంలోనికి త్రోసుకొని పోయాను. ఏముంటుంది? ఇదే ఏ కొండ? అది టెంప్టేషన్ మౌంట్, శోధన కొండ. ఈ స్థలం దూరంగా, ఈసారి రోఫ్లో వెళ్ళలేదు. హేరోదు బాత్రూమ్ చూడలే. పోయినసారి చూసాం 2015లో, దూరంగా అదే. ఎందుకంటే ఈసారి సమయం సరిపోవట్లేదు. ఎందువల్లంటే వృద్ధులు చాలామంది ఉన్నారు మాతోటి, వాళ్ళందరిని తీసుకుని మోసుకుని వెళ్ళాలంటే కష్టం కాబట్టి అలాగ దూరంగా. జక్కయ్య చెట్టు అంతకుముందు దిగి చూసాం, ఈసారి బస్సులో నాకు అదే అనగానే చూసాం, అందరు ఫోటోలు తీసుకుని అన్నారు, వెంటనే వెళ్ళిపోయాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇకపోతే అంతకుముందు మీరు ఇంకే కొన్ని వచనాలు చెప్పారు, అవేంటి చదువుదాం ఒకసారి. 16 ఆయన గలిలయ సముద్ర తీరమున వెలుచుండగా సీమోను సహోదరుడు ఆంద్రేయు సముద్రం వెలవేట చూచిన వారు జాలర్లు. ఓకే, ఇక్కడ అంతా కూడా ఈ వచనాలను బట్టి నేను ఇక్కడ మేము అక్కడ ఉన్నటువంటి హిస్టరీ లేకపోతే గైడ్ చెప్పినటువంటి మాటలను బట్టి మరి యేసు ప్రభు ఆ గలిలయ సముద్రంలోనే చేపలు పట్టుకుంటున్నటువంటి వాళ్ళని 12 మందిని ఆయన శిష్యులుగా చేసుకొని ప్రపంచాన్ని తలకిందులుగా చేసిన స్థలం అదే. చప్పలు కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఈ 12 మంది అక్కడే చేపలు, అందుకనే ఆ పదం ఉంటుంది. మేము చేప తినేది అక్కడే కదా, వీళ్ళు చేపలు పట్టేది అక్కడే కదండి. అందుకనే పీటర్ ఫిష్ అని కూడా పేరు వచ్చింది. అందుకని ప్రభు అంటాడు, మీరు చేపలు పట్టడం మిమ్మల్ని మానిపించి మనుషులను పట్టు జాలరుగా చేస్తా నన్ను వెంబడించడని చెప్పిన స్థలమే ఈ గలిలయ. ఇంకొక ఏ వాక్యం చదువుకున్నాం మనం? 21 చదవండి. 21. అంతటా వారు కపెర్నహూములోనికి వెళ్ళిరి. అయితే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరంలోనికి పోయి బోధించెను. ఆయన శాస్త్రులే కాక అధికారము గలవారి వలె వారికి బోధించెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఆ సమయమున వారి సమాజ మందిరంలో అపవిత్రాత్మ పట్టిన మనుష్యుడు ఒకడుండెను. వాడు నజరేయుడకు యేసు, మాతో నీకేమి. దేవునికి స్తోత్రం. ఈ పరిసర ప్రాంతాల్లో కూడా ఉండడం దేవుడు కృపించాడు. అయితే ఈ సంవత్సరం వెళ్ళినటువంటి ప్రాంతం 2015లో మాత్రం వెళ్ళినటువంటి ప్రాంతం ఒకటి ఉంది. కింద చదువుతుంటే పేతురు అత్త గురించి మనకు బాగా తెలుసు కదా. పేతురు అత్త, ఆమె జ్వరంతో పడి ఉన్నప్పుడు యేసయ్య ఆమెను ముట్టాడు. వెంటనే ఆమెని జ్వరం విడిచింది. ఆమె లేచి ఉపచారం చేయడం మొదలుపెట్టింది. దేవునికి స్తోత్రం. 28వ వచనంలో వెంటనే ఆయన గురించిన సమాచారం త్వరలో గలిలయ ప్రాంతంలో అంతంతా వ్యాపించింది. వెంటనే వారు సమాజ మందిరంలోంచి సీమోను ఆంద్రేయ అనువారి 30వ వచనంలో సీమోను అత్త జ్వరంతో ఇక్కడ ఈ స్థలానికి 2015లో పేతురు అత్తగారింటికి వెళ్ళాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరింటికండి? పేతురు అత్తగారింటికే కాదు, లాజరు ఇంటికి కూడా. మార్తా మరియమ్మ ఎక్కడైతే ఉండేవాళ్ళో, యేసయ్య ఆ ప్రాంతాల్లో సేవ చేస్తున్నప్పుడు యెరూషలేములో ఎక్కువగా రెస్ట్ తీసుకోవడానికి, భోజనం చేయడానికి ఇక్కడికే వచ్చేవాడు. హల్లెలూయా. మరి చాలా ప్రేమగల కుటుంబం. వీళ్ళు కూడా యేసయ్య అంటే ఎంతో ఇష్టం. ప్రభు అక్కడ రెస్ట్ తీసుకునేవాడు. అందుకనేమో ఒకవేళ దాన్ని బట్టి యేసయ్య లాజరును బ్రతికించాడేమో. హల్లెలూయా. ఇలా యేసు ప్రభు సమాధి చాలా తక్కువ దూరం ఉంటుంది, కానీ లాజరు సమాధి ఇక్కడ నుంచి అంజూరపు చెట్టు అంతా పొడుగ్గా ఉంటుందండి. లోపలికి వెళ్ళాలి. ఆ ప్రాంతాల్లో కూడా ప్రార్థన చేయడం జరిగింది. ప్రభు రాకల్లో పునరుత్థాన శక్తితో ప్రజలు నింపబడాలని ప్రభుని స్తుతించాం. ఇంకా ఈ 1వ అధ్యాయంలో ఇంకేమైనా పేర్లు ఉన్నాయా? ఓకే. 40వ వచనంలో ఒక కుష్ఠరోగి ఆయన ఎదుగు వచ్చి ఆయన ఎదుట మోకాలను నీకు ఇష్టమైన శుద్ధించగా చేయగలవు. ఓకే. 45 ఏంటి? ఏం పేరు? వెలుపల అరణ్య ప్రదేశం. వెలుపల అరణ్య ప్రదేశం లాస్ట్ భాగం ఉంది. ఓకే. 2వ అధ్యాయంలో ఏమైనా ఉన్నాయా? అక్కడ కూడా మొదటి వచనంలో కపెర్నహూములోనికి వచ్చినని రాస్తుంది కదా. ఇంకా రెండవ అధ్యాయంలో ఏమన్నా ప్రాంతాలు?
చూడండి 3వ అధ్యాయంలో చూడండి. 2వ అధ్యాయంలో ఉందా? 8వ వచనమయ్యా, 3వ అధ్యాయం 2వ అధ్యాయం 8వ వచనం చదవండి. మరియు ఆయన ఇన్ని గొప్ప కార్యములు చేయుచున్నాడని విని జనులు యూదయ నుండి, యెరూషలేము నుండి, ఇందుమయ నుండి, యోర్దాను అవతల నుండి, తూరు సీదోను అనేటి పట్టణముల నుండి ఆయన యుద్ధకు గుంపులు గుంపులుగా వచ్చిరి. ఓకే, దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి 6వ అధ్యాయం 53వ వచనం, 6వ అధ్యాయం 53 చదువుతారా? అక్కడ గెన్నెసరేత్ అనే ఆ పేరు ఉంటుంది కదా. ఇది కూడా గలిలియా సముద్రాన్ని, మనం సముద్రం అంటే పెద్ద తుఫాన్లు రావడానికి ఏదో పెద్ద సముద్రం కాదు, కానీ అక్కడ ఉన్న గాలులను బట్టి ఆ తుఫాన్లాగా వచ్చిన స్థలాలు, యేసయ్య సముద్రంలో నడిచి ఆపినటువంటి స్థలము, అది కూడా గెన్నెసరేత్ అని పిలుస్తుంటారు. చదువుతారు ఒకసారి. వారు అవతలకు వెళ్ళి గెన్నెసరేతు దగ్గర ఒడ్డుకు వచ్చి. ఓకే, చాలు. 6వ అధ్యాయం 54వ వచనంలో బెత్సయిదా అనే స్థలం ఉంటుంది. 45వ వచనం చదవండి 6వ అధ్యాయంలో. ఆయన జనసమూహమును పంపివేసినంతటిలోనే దోణి ఎక్కి అద్దెరనున్న బెత్సయిదాకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేశాను. ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళాను. సాయంకాలమైనప్పుడు ఆ దోణి సముద్రము మధ్య ఉండెను. ఆయన ఒంటరిగా మెట్ట నుండెను. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవలెనని ఉండెను. ఆయన సముద్రము మీద నడుచుట వారు చూచి భూతమని తలంచి కేకలు వేసిరి. స్తోత్రం. యేసయ్య ఎక్కడో ప్రార్థన చేస్తున్నాడు, వీళ్ళేమో సముద్రంలో అలా వెళ్తున్నారు. అప్పుడే ఒక్కసారి అలాగ వెళ్ళింది. ఎంత ఉంటుందంటే సముద్రం ఇక్కడ నుంచి అటు బండారగూడెం దాకా ఉంటుంది, అంతే ఈ సముద్రం. కానీ అందులో అంత పెద్ద తుఫాన్ వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు అది ఆపినట్లుగా వ్రాయబడి ఉంది. ఇకపోతే మార్కు సువార్తలో ఒక వచనం కైసరయ గురించి మనం చూద్దాం. ఎన్నో అధ్యాయంలో ఉందో చూస్తారా? ఆ పై భాగంలో ఉంటుంది. ఇంకా మీకు ఏమైనా ప్రదేశాలు దొరికినాయా? ఆరవ అధ్యాయంలో 3-4 వచనాల్లో ఈయన వడ్లవాణి కుమారుడు కాడా, ఇతని సోదరిమణులందరూ మనతోనున్నవారు కారా అని చెప్పుకొనొచ్చు ఆయన విషయమై అభ్యంతరపడిరి. అందుకు యేసు ప్రవక్త తన దేశంలోనూ తన బంధువులలోనూ తన ఇంటి వారితోనూ తప్ప మరి ఎక్కడనూ ఘనహీనుడు కాడని చెప్పాను. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతములను ఆయన అక్కడ చేయజాలకపోయాను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడను. ఇలాగా ఇవన్నీ కూడా నేను ఇందాక ఆల్రెడీ చెప్పేశాను. మీరు 16 అధ్యాయాలు మీకు వీలుంటే ఈరోజు ఇంటికి వెళ్ళి రాత్రి పడుకునే లోపు చదివి ముగించేయండి. దేవుడు మీకు చదువుట కృప ఇచ్చునుగాక. నేను ఈ 16 అధ్యాయాలు నిన్న పూర్తిగా చదివేశాను. హల్లెలూయా. కానీ రాసుకోవడానికి వచ్చిన వాళ్ళు టైం కుదరలేదు. ఆ 16 అధ్యాయాలు చదువుతుంటే చదివేసి మళ్ళీ అలాగా పడుకొని అలా మధ్యలో మెలకు వచ్చినప్పుడు అలా కళ్ళు తెరిచి మళ్ళీ మూసుకొని పడుకున్నా. ఆ కళ్ళు తెరిచిన టైంలో మళ్ళీ నేను యెరూషలేములో 4 స్టార్ హోటల్లో లేకపోతే 3 స్టార్ హోటల్లో ఆ యెరూషలేము ప్రాంతాల్లో నేను ఇక్కడ ఉన్నాను అని అనిపించింది. మరలా పూర్తి వెలుగొచ్చి చూస్తే నా రూమే. అంటే అక్కడ ఉండేసరికి గత 4-5 రోజుల నుంచి యెరూషలేములో ఉన్నట్టే
ఏదైనా మెలకువ పడుకున్నప్పుడు మెలకువచ్చు అలా చూసి మళ్ళీ పడుకొని లేచాను అనుకో, ఆ మెలకువలో అదే కనిపిస్తున్నాయి. దేవునికి స్తోత్రం. నేను ఇవి మరి నిన్నటి రోజున అలాగ ఈ 16 అధ్యాయాలు చదివాను. ఆ పట్టణాలన్నిట్లో నేను చెప్పినవన్నీ కూడా మీరు చదవండి. ఇప్పుడు చెప్పినవన్నీ 1వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం దాకా శ్రద్ధగా చదవండి. మిమ్మల్ని నేను యెరూషలేముకు తీసుకెళ్ళినట్టు అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. నిన్న బాప్తిస్మాలకు వెళ్తే రేగులగంటకి మన ఐజయా వాళ్ళ తమ్ముడు వెంకటేష్ చెప్తున్నాడు, మీరు వాట్సాప్ గ్రూప్లో అవన్నీ పెడుతున్నారు కదా, అది పెడతా ఉంటే మేము కూడా మీతోనే యెరూషలేములో ఉన్నట్టే ఉంది బ్రదర్ అంటున్నాడు. అలా అనిపించింది బ్రదర్ అంటున్నాడు నిన్న. అందుకని ఇక పూర్తిగా మీరు యెరూషలేముకి వెళ్ళిపోవాలంటే 1వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం దాకా పూర్తిగా చదవండి. ఎప్పుడన్నా చదివారా? పూర్తి చేశానండి 16 అధ్యాయాలు అన్న వాళ్ళు చేయొద్దండి. అంటే ఒక్క రోజులో చేయలేదా? అదేంటి అమ్మా, నేను నిన్న పూర్తి చేశాను. నమ్ముతారా? అబద్ధంలాగా అనిపిస్తుందా? నిన్న మరి మీరు ఇంకా ఎప్పుడు పూర్తి చేస్తారు? అందుకని ఈరోజు పూర్తి చేయండి. మీకు ఆ శక్తి ఉంది. మిమ్మల్ని చూస్తుంటే నాకు తెలుస్తుంది మీకు ఆ ప్రభావం ఉంది. శక్తికి మించిన పరిచర్య అయినా మీరు చేయగలుగుతారు. ప్రభు కోసం శక్తికి మించిన ప్రయాణమైన చేయుదురుగాక. ఈ రోజున ఈ 16 అధ్యాయాలు చదవడానికి శక్తి ప్రభు మీకు ఇచ్చునుగాక. కొంతమంది చెప్పట్లే, చదవాల్సి వస్తుందేమో అని. ఈరోజు మీరు నిద్రపోయే లోపు ఈ మార్కు సువార్త 16 అధ్యాయాలు చదువుదురుగాక. అది ఇంకా సగం మంది చెప్పట్లే. ఇలాగనే రావచ్చు కదా యెరూషలేముకి. నేను చెప్పిన దీనికి మీరు చదువుకున్నారనుకో స్పష్టంగా అర్థమవుతుంది బైబిల్. ఇది ఒక్కటి అర్థమైంది అనుకో కడమ 3 కూడా అర్థమైపోతాయి చదవకపోయినా. ఏంటవి? యోహాను సువార్త, లూకా సువార్త, మత్తయి సువార్త. చదవండి దయచేసి. చదివిన వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ ఇస్తా మీకు. నా బాధ ఏంటంటే ఎలాగైనా మిమ్మల్ని యెరూషలేముకు తీసుకెళ్ళాలని. ఏది ఈ యెరూషలేం కాదు, పైన ఉన్న యెరూషలేము. దేవుడి ప్రభు రాకడ మిమ్మల్ని సిద్ధపరచునుగాక. ఈ వాక్యాలు మనం వెనుకలో దీవించునుగాక. అందరం మోకరించి ప్రార్థన చేద్దాం. అందరం ఒకసారి మోకరించి అలా ఒక చెయ్యి యేసయ్య వైపు ఎత్తి ప్రార్థన చేసుకుందాం. యేసయ్య, నాయనా, ఈ భూమి మీద ఉన్న యెరూషలేం నేను చూచినా చూడకపోయినా, వెళ్ళినా వెళ్ళకపోయినా పైన యెరూషలేముని నేను పొందుకోవాలి. తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె యెరూషలేము పట్టణము, అలంకరింపబడిన యెరూషలేము పట్టణం దగ 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 మెరియుచు దిగివచ్చుచున్నది. వాళ్ళే ప్రభునందు నిద్రించిన వాళ్ళు. భూమి మీద ఉన్నటువంటి యెరూషలేము పట్టణం యేసయ్య రాకడ కోసం ఎదురు చూస్తూ సంగముగా ఉన్న పట్టణం. ఈ రెండు ఏక పట్టణమై యేసయ్యని ఎదుర్కోబోతున్నాయి. దేవా, ఆ పరమ యెరూషలేముకి మేము రావడానికి మీ కృప మాకు ఇవ్వండి ప్రభు. మేము ఈ యెరూషలేమే చూడకపోతే, చూడడానికి ఆర్థిక ఇబ్బందులైతే, కష్టమైతే, ప్రయాణం చేయలేకపోతే, సప్త సముద్రాలు దాటకపోతే, సముద్రాల మీదుగా విమానంలో ప్రయాణం చేయలేకపోతే, ప్రభా పైనున్న యెరూషలేము పట్టణమును అయా తండ్రి, యథార్థత, నీతి, న్యాయములు, పరిశుద్ధత, ప్రార్థన, మోకాల ప్రార్థన, కన్నీటి ప్రార్థన, విశ్వాసయాత్ర మేము చేయకపోతే ఎలా పైనున్న యెరూషలేము చేరగలము ప్రభువా? మీరు వచ్చినప్పుడు మీ స్వరం వినాలి ప్రభు అని ప్రార్థన చేద్దాం. అందరం ప్రార్థన చేద్దాం. మీరు అక్కడలో మీ స్వరం వినాలి. దేవా, దిగివచ్చుచున్న ఆ పట్టణం మేము చూడాలి. చేద్దాం, ప్రార్థన చేద్దాం. భూమి మీద ఈ యెరూషలేము మనం చూడడానికి ఇంత సిద్ధపాటు అయితే, ఇంత సంతోషమైతే, ఈ పట్టణాలను చూడడానికి లేక చదవడానికి, చదివిన ప్రాంతాల్లో అడుగుపెట్టడానికి పెట్టినప్పుడు ఇంత సంతోషమైతే, ఇంతగా వివరిస్తే
నా ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆ పరలోక యెరూషలేము పట్టణంలో అడుగు పెడితే నా ప్రభు ప్రేమను వివరించకుండా ఉండగలనా? ఆయనను చూచి ఆనంద బాష్పాలు రాల్చకుండా ఉండగలనా? ఆ దర్శనం లేకపోతే నేను ఆయనను చూడగలనా? ఇప్పుడైతే ఆయన పిల్లలమై ఉన్నాం, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఏమగును? ఆయన ఉన్నట్టే ఆయనను పోలి ఉందము అని లేఖనం అంటుంది. ఆయన దర్శనం ఉందా? పరలోక పట్టణం యొక్క దర్శనం లేకపోతే ప్రజలు కట్టు లేకుండా తిరుగుతారు. ఆ దర్శనం కలిగి ఉన్నప్పుడే, ఆ పరలోకం మీద ఆశ పెట్టుకున్నప్పుడే పరలోక యెరూషలేము పట్టణం అది అలంకరింపబడిన పెళ్లి కుమార్తెగా పైనుంచి వస్తున్న పట్టణం. యేసయ్య కొరకైనటువంటి అక్షయ అలంకారం నీకుందా? యేసయ్య కొరకైనటువంటి పరిశుద్ధ అలంకారం నీకుందా? ప్రభువును చూడగలవా? ఆ యెరూషలేములో అడుగు పెట్టగలవా? భూలోకములో ఉన్న యెరూషలేము కొరకు క్షేమం కొరకు ప్రార్థన చేయండి, ప్రేమించమని బైబిల్ చెప్పబడిందే. మరి పరలోకములో ఉన్న యెరూషలేమును ఎంత ప్రేమించాలి, దాని కొరకు ఎంత సాధన చేయాలో దేవా నీ కృప నాకి అని ప్రార్థన చేసుకుందాం. ఓ మిమ్మల్ని చూడాలయ్యా, మీ స్వరం వినాలయ్యా. మిమ్మల్ని చూస్తూ ఉన్నప్పుడు నాయన ప్రభా మాలో ఆనంద బాష్పాలు, మిమ్మల్ని చూస్తూ ఉన్నప్పుడు మేము మిమ్మల్ని మీ ప్రేమను వివరించగలము నాయన. ప్రభువా మిమ్మల్ని మయంపరచగలం, పరలోకంలో మిమ్మల్ని ఘనపరచగలమయ్యా. దేవా తండ్రి ఆ దర్శనం దయచేయి. ఆ పరలోక యెరూషలేము గురించి దేవా దర్శనం దయచేయి, ఆశ దయచేయి ప్రభువా. మోషే భూమి మీద ఉన్న యెరూషలేము చూడలేదు, కానీ సహోదరి సహోదరుడా అదిగో పరలోక పట్టణంలో ఉన్నాడు. దేవా మీ దర్శనం మాకి, వాక్య ప్రత్యక్షత మాకి, బుద్ధి వాక్యం మాకి అని అడుక్కోండి. ఈరోజు 16 అధ్యాయాలు చదవాలి ఇంటికి వెళ్ళి. రాత్రి పడుకునే లోపు, రాత్రి 1 గంట 2 గంటల ఆలస్యమైన 16 అధ్యాయాలు చదువుకొని మిమ్మల్ని స్మరించాలి ప్రభువా. ఈ భూలోకంలో యెరూషలేము అయా తండ్రి, పరలోక యెరూషలేమును చూపించే నమూనాగా మేము ప్రభా ధ్యానించే శక్తిని మనం అడుక్కుందాం. మిమ్మల్ని చూడాలయ్యా, ప్రియుడా నిన్ను చూడాలని, ప్రియ నీ వల్లనే మారాలని, ప్రియుడా నిన్ను చూడాలని, ప్రియ నీ వల్లనే మారాలని, ప్రియతమా నా కాంక్ష తీరాలని, ప్రియతమా నా కాంక్ష తీరాలని, ప్రియమారనామది కోరినే యేసయ్యా నా ప్రియా. ఎప్పుడో నిరాకడ సమయం, ఎప్పుడో నిరాకడ సమయం, యేసయ్యా నా ప్రియా, యేసయ్యా నా ప్రియుడా నిన్ను చూడాలని, ప్రియ నీ వల్లనే మారాలని, ప్రియుడా నిన్ను చూడాలని. ప్రియతమా నా కాంక్ష తీరాలని, ప్రియతమా నా కాంక్ష తీరాలని, ప్రియతమా నా కాంక్ష తీరాలని, ప్రియతమా చూడాలని నీకు ఆశ ఉందా? యేసయ్యే పరమ యెరూషలేము,
తన పరిశుద్ధులందరితో ప్రభు దిగిరాబోతున్నాడు. ఆయన రెండవ రాకడలో దిగిరాబోతున్నాడు. తన పరిశుద్ధులందరినీ వెంట పెట్టుకొని వచ్చినప్పుడు, ప్రియతమా నా కాంక్ష తీరాలని, ప్రియతమా నా కాంక్ష తీరాలని. చప్పలు కొట్టి పాడు, స్వరమెత్తి పాడు. నా కాంక్ష తీరాలి, నిన్ను చూడాలి. ఆ పరమ యెరూషలేమును నేను చూడాలయ్యా. ఆ సింహాసనము చూడాలి, ఆ బంగారు వీధులను చూడాలి, ఆ స్ఫటికము వంటి విలువైనటువంటి అయ్యా అనుభవాలు మేము చూడాలి. ప్రియతమా నా కాంక్ష తీరాలని, లోరి ప్రియతమా నా కాంక్ష తీరాలని, ప్రియమారనామది కోరనే, ప్రియమారనామది యేసయ్యా నా ప్రియ. కళ్ళు మూసుకో. పరమ యెరూషలేమును నీ కళ్ళకు కనబడుతున్నది. దర్శనము చూడు, దర్శనము చూడు. పొందుకో, పొందుకో శక్తి, పైన చూస్తున్న శక్తి. పరమ యెరూషలేము ప్రభువును తాకినట్లుగా నామది కోరనే యేసయ్యా, యేసయ్యా, యేసో శరమ కరదన రిదమ. దర్శనమే ప్రభువా. దర్శనం లేకపోతే ఈ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం చదవలేరయ్యా. ప్రార్థనలో ఉండలేరు నాయన. మీతో ఏకాంతముగా రూపాంతరపు కొండ అనుభవం పొందలేరు. దర్శనము కలుగునుగాక, యెరూషలేము యొక్క ప్రకటన కలుగునుగాక, ఉన్నత శిఖరాల అనుభవం పొందుగునుగాక. పొందుకో, పొందుకో సోదరి, పొందుకో, పొందుకో. స్తుతించు ప్రభుని. ఆమె ప్రియమారనామది కోరనే, ప్రియుడా నిన్ను చూడాలని, ప్రియని వల్లనే మారాలని, ప్రియతమా నా కాంక్ష తీరాలని, ప్రియమారనామది కోరనే, ప్రియమారనామది కోరనే. దేవా దర్శనం దయచే నాయన, ప్రకటన దయచే, ప్రత్యక్షత దయచే, బుద్ధివాక్యం దయచే. మీ పిల్లలకి ప్రార్థనా శక్తితో నింపబడుదురుగాక. ప్రార్థనా జీవితం దయచే. మీ పాదాల వద్ద మోకరిల్లి కన్నీళ్లతో మీ పాదాల కడిగే అనుభవం దయచే. పాపములు ఒప్పుకునే అనుభవం దయచే. పాపాలు కడుక్కునే శక్తిని నాయన దేవా. ఏకాంత ప్రార్థన దయచే. రూపాంతర కొండ అనుభవం దయచే ప్రభువా. మీరెంత దూరంలో ఉండి ఏకాంతంగా తండ్రికి ప్రార్థిస్తున్నారు. పేతురు ఎంత దూరంగా ఉండి, ఆంద్రేయ ఎంత దూరంగా ఉండి ఏకాంతంగా, యోహాను ఎంత దూరంగా ఉండి ఏకాంత ప్రార్థన తండ్రికి చేయటకు, మీ నామములో యేసయ్యా చేయటకు కృప పొందుదురుగాక. నింపు, నింపు ప్రభువా. ప్రార్థనాత్మతో నింపయ్యా. ప్రార్థన జీవితం కలిగి ఉంటేనే ఆ యెరూషలేము పట్టణం మేము చూడగలమయ్యా. యెరూషలేము పట్టణం చూడగలమయ్యా. మిమ్మల్ని చూడగలమయ్యా. ఆ పరమ యెరూషలేము చూడగలము. మీ సౌందర్యము పొందుదురుగాక. యెరూషలేముకున్నంత సౌందర్యం, బెత్లెహేముకున్నంత సౌందర్యం, అభిషేకము పొందుదురుగాక.
నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సియోను శిఖరము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము. గురి గమ్యము లేక ఎంతకాలం శాంతి సమాధానం లేక, సంతోషం పెళ్ళిబుకుతున్న హృదయానందం లేకుండా ఎంతకాలం జీవిస్తావు? క్షణికమైన ఆనందాల కోసం, భౌతికమైన వాటి కోసం, తాత్కాలికమైన వాటిలో ఎంతకాలం ఆనందిస్తాం? దేవునిలో ఆనందించడం మొదలుపెట్టు. దేవుని సౌందర్యం పొందుకో. నీ జీవిత గమ్యం సియోను శిఖరమగునుగాక. నీ జీవిత గమ్యం అలా ఉందా? గురి గమ్యం లేకుండా తాడు తెగిన బొంగరంగులాగా, దారం తెగిన పతంగిలాగా ఉన్నావా? అలాంటి బ్రతుకులో ఉన్న రాహాబుని దర్శించిన దేవుడు ఎరికో గోడలు పెల కూలుతూ ఉన్నప్పుడు తొగరు దారమును కట్టి ఒక మోయాబు, ఒక రాహాబు అనే వ్యక్తి ఒక యూదుడికిచ్చి పెళ్లి చేయబడడానికి, యెరూషలేములో చేర్చబడడానికి అవకాశం దొరికినట్లు నీవు కావాలా? దారం నీకు, తొగరు దారం ఉందా? నీకు ఆధారం? దారం తెగిన గాలిపటమా, లేక గమ్యం గురి లేని జీవితమా, పరిపూర్ణత లేదు నీ గమ్యమా అనేది? అదిగో పరమ యెరూషలేము సౌందర్యం దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము. యేసయ్యా, ఆ సియోను శిఖరం, ఆ సియోను కొండ, ఆ యెరూషలేము కొండ, ఆ పరిశుద్ధ పర్వతం, అయ్యా ఎక్కదిగిన వాడు ఎవడు? దర్శనం లేని వ్యక్తి, గురి లేని వ్యక్తి, గమ్యం లేని వ్యక్తి ఎలా పొందగలడు నాయన? మీరిచ్చే ఆతిథ్యం ఎలా పొందగలడయ్యా? దేవా, నేత్రములు తెరవబడిన వారై, మనోనేత్రములు తెరవబడిన వారై మీ కొరకు జీవించడానికి సహాయించండి, ఆస్వాదించండి, మీ బిడ్డలు బలపరచండి నాయన. ఇక్కడ దినాల్లో ఉంటుండగా అయ్యా తండ్రి, పరమ యెరూషలేము యొక్క సౌందర్యం, సొగసు నాయన, అభిషేకం పొందుకుంటూ నాయన తండ్రి కుడి పార్శ్వమున ఆసనములై ఉన్న ప్రభువా, మీ సింహాసనమును స్వతంత్రించుకుంటకు ఎప్పటికప్పుడు ప్రార్థనలో గడిపే జీవితం దయచేయి, ఏకాంత ప్రార్థనా జీవితం దయచేయి, సామూహిక ప్రార్థనలో తరచుగా పాల్గొనటకు సహాయం చేయి, నియామక కూటాలలో పాల్గొనటకు సహాయం చేయను ఆయన. ప్రభువా తండ్రి, శ్రేష్టమైనటువంటి ప్రతి ప్రార్థన స్థలాలలో మోకరిల్లుటకు సహాయం చేయి, మీ సన్నిధిలో మిమ్మల్ని సన్నుతించుటకు సహాయం చేయి ప్రభువా, మీలో పరవశించుటకు సహాయం చేయి. మీ వద్దకు వచ్చిన బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నా, ఆశీర్వదించండి, దీవించండి, బలపరచమని. మీరు త్వరగా రాబోతున్నారు, మీ రాకకు రాజ్యానికి మమ్మలను పూర్ణులుగా చేసిపరచమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.